మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు. ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూస్. సో చాలా మంది అడుగుతారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి. సో దే యూస్ టు ఎస్బీఐలో పనిచేసే వాళ్ళు. మీకు ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చిందండి, వచ్చాయండి? ఎందుకంటే ఫాదర్ సడన్ గా పోయినప్పటికీ యువర్ లైక్ లాస్ట్ కదా. సో బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ 2 years 3 years ఫర్ us to come out of that. ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్ గా అది మమ్మల్ని ఆడపిల్లల్ని ఎప్పుడు మీరు పెళ్లి చేసేసుకోండి, నాకు భయంగా ఉంది, లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి. షీ నెవర్ డిడ్ దట్ టు us. తమిళ్ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు మామగారు తమిళ్ నేర్చుకున్నాను. అంటే తమిళ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర, తెలంగాణ, తమిళ్. సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఆయన నవ్వేవాడు. బట్ యూ లుక్ సో బ్యూటిఫుల్. మీ మదర్ పోలిక మీరు? మా మదర్ సైడ్ పోలిక. ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు మీ కెరీర్ పరంగా మీరు ఆలోచిస్తే మీరు సాటిస్ఫైడా లేకపోతే అసంతృప్తిగానే ఉన్నారా? లేదండి, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ మీ దిస్ మచ్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఐ హావ్ కమ్. నేను వచ్చిన ప్లేస్ నుంచి నాకు ఈరోజు ఇంతమంది దే ఐడెంటిఫై మీ. అంటే ఆ మధ్య కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో. అండ్ మీ టూ అనే మూమెంట్ ఒకటి, సో దాదాపు ఇండియా అంతా వచ్చింది. యూ నీడ్ టు టెల్ దట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్. సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి, భయపడకూడదు. అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ, పిల్లలు, సంసారం. అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, నాన్నగారు పోయినప్పటి నుంచి ఇట్స్ లైక్ అంటే అది వచ్చేసినట్టుంది. ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి. అంటే మీకంటూ ఇలాంటి క్యారెక్టర్లు నేను చేస్తే బాగుంటుందన్న క్యారెక్టర్లు మైండ్లో ఏమైనా ఉన్నాయండి? నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయి అని అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో కొన్ని చేశానండి. యాక్చువల్లీ కొన్ని ఇంకా రిలీజ్కి ఉన్నాయి ఆ సినిమాలు. ఓకే. ఇప్పుడు ఎవరైనా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాలోని చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారని, శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ అదేని చదలవాడి శ్రీనివాస్ గారు చెప్తున్నాడు. మీ డైరెక్టర్ గారే చెప్పారు ఆ మాట. ఏమో చెప్పలేము, కొన్ని సినిమాలు బిచ్చగాడు ఆడుతుందని ఎవరైనా అనుకున్నారండి? ఊహించలేదు కూడా, ఆ టైటిల్ కే ఊహించలేదు అసలు. మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు. సో ఐఎమ్ లైక్ హ్యాపీ, నాకు ఏ ప్రెషర్ లేకుండా. ఇప్పుడు నువ్వు బూస్ తాగితే మటుకు ట్రైన్కి లేట్ అయిపోతుంది, వెంటనే నైటీలో చూసి కంగారు పడ్డావా? కంగారు కాదు కానీ నువ్వు నాకు ఫస్ట్ టైం ఏ డ్రెస్ లో కనిపించావు? జీన్స్ లో. అరే అన్నయ్య భోజనం తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది. అమ్మ కూర్చో. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇది నా పర్సనల్ ప్రోగ్రామ్. నేను మీ నాగేంద్ర కుమార్. నా ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా స్పెషల్ గెస్ట్ ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చారు. ఆవిడే సత్యకృష్ణ గారు. చాలా మంచి డొమెస్టిక్ రోల్స్, సంసారపక్షమైన పాత్రలు, వాటితో ప్రేక్షకులకి చాలా బాగా ఐడెంటిఫై అయ్యాయి. ఇండస్ట్రీలో కూడా సత్యకృష్ణ గారు అనగానే ఇటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయాలని రైటర్స్, డైరెక్టర్స్ కూడా అనుకునేంత ఒక మంచి ఇమేజ్ని సంపాదించుకున్న సత్యకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హర్ విత్ బోత్ ది హ్యాండ్స్. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ ది. ఎందుకంటే మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు. లేదండి, అసలు అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూస్. సో చాలామంది అడుగుతారు, కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ మన వర్క్ షుడ్ స్పీక్ అని ఆల్వేస్ ఐ హ్యాడ్ దాట్ ఇన్ మైండ్. మనం ఏదన్నా చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్వ్యూ అని అనిపించేది. కానీ ఇప్పుడు మీరు పంతం మీద చెయ్యాలి, కనబడాలి అంటుంటే ఇంకా సరే మీ మాట కాదనలేక వచ్చాను. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీ కెరీర్స్లో మీది ఒక స్పెషల్ కెరీర్. అంటే మీకు మంచి ఇమేజ్ ఉన్నా మీరు రెగ్యులర్ సినిమాలు చేయరు.
అవును. ఎందుకు చేయరో ఎవరికి తెలీదు. మీరు సైన్ చేయరా, లేకపోతే మీరు వచ్చిన క్యారెక్టర్లు మీకు నచ్చవా, ఏంటి అన్నది అందరికీ ఒక $1 million క్వశ్చన్, లేకపోతే ఒక సస్పెన్స్ సినిమా. సస్పెన్స్ ఏం కాదండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ నాకు ఒక లుక్ ఉంది. సో చాలామంది ఈ లుక్ని మనం మార్చి వేరేలాగా చెయ్యాలి అన్న రిస్క్ చాలామంది డైరెక్టర్స్ తీసుకోరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటే ఆ స్టీరియోటైప్ అయిపోతుంది అనమాట. సో బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కామెడీ కానీ ఒక మదర్ వదినగానో, మదర్ అంటే ఈ మధ్య చేస్తున్నాను, వదిన అక్క ఇవి చేయడం బట్టి ఏమైందంటే అందులో సెట్ చేసేసుకున్నారనమాట. సో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి అంటే దట్ పర్సన్ షుడ్ యాక్చువల్లీ వాంట్ టు రిస్క్ దాట్ అనమాట. వీటితో మనం చేయగలమా అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళకుంటే ఇంక చేయించుకోవడానికి మీకేం అభ్యంతరం ఉండదు. నాకేం ఉండదండి. అంటే కొన్ని చూడండి, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఎలాంటి క్యారెక్టర్స్ అభ్యంతరం ఉంటాయి అంటే, నేను నా బాడీ లాంగ్వేజ్ సెట్ కానివి అలాంటివి ఏమైనా అభ్యంతరం ఉంటాయేమో కానీ, బట్ అదర్వైజ్ యాక్టర్కి ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ మనం చెయ్యాలనే ఉంటుంది కదా. వదిలేయాలని అయితే ఉండదు, వదిలేయాలని ఎప్పుడు 100%. కానీ అంటే ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే, అంతకుముందు నార్మల్ గా డాలర్ డ్రీమ్స్ బిగినింగ్, తర్వాత ఆనంద్తో మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అందులో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరు పేరు చెప్తే అని చిరంజీవి గారు ఇంద్ర సీన్ వేసి నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తా అన్నాడు. ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్లో. ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాల గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు. అవును, చాలా ఏళ్ళు చాలా మంది అది ఓతపదం అయిపోయింది చాలా మందికి. అంటే మీరు ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోర్ కొట్టేసిందా మీకు? ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేశాను, నేను చేయలేదు అసలు. ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అంతే. దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా. పడలేదు ఆఫ్ కోర్స్. బట్ మీరు తర్వాత రన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కంఫర్టబుల్గా లేరండి? ఉన్నాను. అంటే ఇప్పుడు ఆనంద్ తర్వాత ఏమైంది అంటే, నేను ఆనంద్ తర్వాత ఇమీడియట్గా సినిమాలు చేయలేదు. ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని 1-2 years చేయలేదు. దాని తర్వాత వెన్ ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్, నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ ఎందుకు నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట ఆనంద్ తర్వాత. దాని తర్వాత కొంచెం చిన్న సినిమాలు అవి ఇవి పడుతుండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడ్డాయి. సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చింది, సినిమా హిట్ కాబట్టి. అవును, అది ఒక కల్ట్ ఫిల్మ్ కదా బొమ్మరిల్లు. అబ్సల్యూట్లీ అవును. సో తర్వాత వచ్చిన రోల్స్ అన్ని మీరు కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యారా, లేదా ఫోర్స్డ్గా చేశారా? ఫోర్స్డ్గా ఏమి చేయమండి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇంకా కొంచెం చేసి ఉండి ఇంకా కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే, లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాల్లో. కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది. సో అయ్యో ఇంత పెద్ద సినిమాలో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుందేమో. ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు. కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బొమ్మరిల్లే అనుకోండి, బొమ్మరిల్లో కూడా ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అన్నమాట. అలాగా. సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ వచ్చేస్తుంది. అవును, అది అప్పుడు నార్మల్ గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా. అంటే నేను ఎప్పుడు సినిమాల్లోకి వద్దాము అని అనుకోలేదండి. నేను అంటే నా కెరియర్ వాజ్, నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. అవును, అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్ లో. సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని, సునీత తాతి అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడతో వచ్చి లంచ్కో దేనికో వచ్చారు, లేకపోతే ఆవిడ లంచ్కి వచ్చారు. సో దే సా మీ దేర్ అనమాట. అరే ఈ అమ్మాయి బాగుంటుంది, మనం సినిమా చేస్తున్నాం కదా, ఈ అమ్మాయిని అడుగుదాము అని అడిగారు. సో వీళ్ళు ఏం అడుగుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. సో నా క్లాస్మేట్ ఒక అబ్బాయికి చెప్పాను, ఇలా అడుగుతున్నాను, చాలా చిన్నదాన్ని అప్పుడు, ఇలా అడుగుతున్నా, ఏముంది ఏం పోతుంది ఆడిషన్ అంటే పోదాం పదా, బైక్ మీద వెళ్ళాం ఆడిషన్. సో అది వాళ్ళు ఫ్లాట్లోనో ఇక్కడ చేశారు. మేము అనుకున్నాం ఏంటి ఫ్లాట్లో ఆడిషన్స్ ఏంటో, అసలు ఆడిషన్ అంటే కూడా తెలియదు. సో వెళ్తే ఏదో డైలాగులు చెప్పారు, అది ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు.
సో దే సెడ్ ఓకే విల్ వర్క్ అని. సో ఆ ఎంటైర్ ఫిల్మ్ నా షిఫ్ట్ ప్రకారంగా జరిగిందనమాట. సో నేను ఈ షిఫ్ట్లో ఉన్నాను అంటే పాపం శేఖర్ వుడ్ ప్లాన్ ద మార్నింగ్ షూట్, లేకపోతే ఈవినింగ్ షూట్ అలాగా. సో అలా ఉద్యోగం చేసుకుంటూనే చేశారు. చేసుకుంటూ చేసాను. బికాజ్ ఐ నెవర్ థాట్ ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ టైంలో అసలు ఊహించలేదు కూడా. ఓకే. సో వచ్చింది ఏదో చేసుకున్నాము అంతే, ఇంక దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి. సో అంటే ఇట్ వాజ్ బికాస్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సో ఐ డెంట్ ఈవెన్ నో వాట్ దట్ వాజ్. ఓకే. మీరు మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అంటే మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి. సో దే యూస్ టు ఎస్బీఐలో పనిచేసేవాళ్ళు. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి ఏమన్నా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అనమాట. ఓకే. సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు, అస్సలు కనెక్షనే లేదు. ఓకే. ఎక్కడ ఇక్కడ తెలంగాణలోనేదో ఊరు కదా? నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే తెలంగాణ, హైదరాబాద్. సో ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే చదువుకో. సో మీరు హైదరాబాద్ పిల్ల అనమాట. అవును, తెలంగాణ అంటే ఆంధ్ర, పేరెంట్స్ ఆంధ్ర అయినా కానీ నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఆంధ్ర అంటే ఎక్కడమ్మా? గుంటూరు. గుంటూరు. ఓకే ఓకే. బట్ అమ్మది రాజమండ్రి, ఫాదర్ది గుంటూరు. బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే. వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనమాట ఉద్యోగాలకి, దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం. అంటే తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే. అవును, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్, ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్రా ఉండడం, వెరీ కాస్మో పాలిటిక్స్ సిటీ. అవును. మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ? అంటే యు ఆర్ ఫాస్ట్ గర్ల్ అంటే మామూలుగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ గర్ల్ మీరు? అంటే ఐ క్యాన్ బి బోత్. సో ఇటు ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్, బికాస్ నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు. అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ సో మా ఇన్ లాస్ సైడ్ వీళ్ళందరూ చాలా ట్రెడిషనల్. సో అలా కూడా ఉంటాను అనమాట. సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్ టు బోత్ ది కల్చర్స్. అంటే మీకు చాలా తొందరగా అయిపోయినట్టుంది మ్యారేజ్ కదా? అరేంజ్డా నో మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. లవ్ కమ్ అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్డ్. అబ్సల్యూట్లీ రైట్. అదే అంటే వెంటనే మిస్ అయిపోయి వెళ్ళిపోయి చేసుకున్న కైండ్ ఆఫ్ మ్యారేజ్ కాదు, అందరికి తెలిసి. అవునవును, పెద్దవాళ్ళకి చెప్పే చేసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తను కన్విన్స్ చేసి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే తెలుగు అమ్మాయి అని, వాళ్ళు తమిళియన్స్, తెలుగు అమ్మాయి అని కొంచెం వాళ్ళు దే వర్ నాట్ వెరీ కంఫర్టబుల్. బట్ మై హస్బెండ్స్ కజిన్స్ అండ్ ఆల్ చాలా వాళ్ళని కన్విన్స్ చేసేసి, లేదు మంచి అమ్మాయి, అదే నబ్బడిలో మంచి జడ ఎవరికి తెలియదు కదా, సో కన్విన్స్ చేసి అందరూ నటిస్తారు కదా పెళ్లికి ముందు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత కదా. అయ్యో మరి అంటే నటిస్తారు అని ఏం కాదు, అంటే జనరల్ గా పెళ్లికి ముందు అందరూ ఎవరి బార్డర్స్ లో వాళ్ళు ఉంటారు. దే వాంట్ బి గుడ్, బెస్ట్ సైడ్ పోర్ట్రే చేస్తుంటారు. పెళ్ళాక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అవును, అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇంకోటి ఏమైతుందంటే యాజ్ యూ గ్రో కదండి, దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ చేంజ్ విత్ ఇన్ us ఆల్సో. మన వ్యక్తిత్వం చేంజ్ కాదు, కానీ కొన్ని మనకి మనం వాట్ వి ప్రయారిటైజ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో పెళ్ళైన వెంటనే లేదు మనకి ముందు ఒకలాగా ఉన్నావు ఇప్పుడు ఒకలాగా ఉన్నావు అంటే వీ కాంట్ ఈవెన్ సే దట్. ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది, ఆ జర్నీలో వాళ్ళు మారుతూ ఉంటారు. సో అది యాక్సెప్ట్ చేసి ఇఫ్ యూ స్టిల్ టుగెదర్ దెన్ దట్స్ ద మ్యారేజ్ కదా. ఎగ్జాక్ట్లీ అదే మ్యారేజ్ అంటే. మనం లేదు మనకు సెట్ కాలేదు అంటే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సచ్ థింగ్స్. కొన్నిసార్లు సెట్ అవ్వవు. ఈ చేంజెస్ లో కొన్ని డిఫరెన్స్ వస్తుంటాయి. మీకు ఎప్పుడు యు ఆర్ హ్యాపీ, కంఫర్టబుల్ ఇన్ మై మ్యారేజ్? అండ్ మై మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 24 years అండి. సో వీ డెడ్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ లేని మ్యారేజెస్ ఉండవు కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వీ యూస్ టు ఫైట్ అండ్ అగైన్ లేదంటే లవ్ మ్యారేజ్ లో అదొకటి ఉంటుంది ఎక్కడో. నువ్వేంటి మాట్లాడేది, సో నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అన్న ఫైట్స్ చాలా ఉంటాయి. ఇప్పటికీ మా డాటర్ అంటుంది, ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు కొట్టుకుంటారంటే మీరిద్దరు వారు ఆపండి అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ డిస్కషన్ అనమాట. ఎవరు తగ్గవు బేసికలీ, లేదు అని. నేను ఫైనల్గా ఆయనే తగ్గుతారు. అదే మరి. సో నేను మరీ కొన్నిసార్లు బాగా మొండికేస్తాను, బట్ హీ గివ్స్ అప్. I'm sure he gives up. Okay.
అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇల్లాస్ గట్ట అంతా హ్యాపీగా సెట్ చాలా అయిపోయారా? హ్యాపీగా అండి. వాళ్ళు నాతో పాటే ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు. వి ఆల్ లివ్ టుగెదర్, ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు లేరు, పోయి కొన్ని ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మా అమ్మ నాతోటే ఉంటుంది. అవునా? సో యునో దట్ ఈస్ అంటే ఫర్ మీ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ లైక్ మై ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్ అండ్ యూనో అందరం కలిసి ఉండాలి అని. మా ఇన్లాస్ కూడా దే ఆర్ ప్రిటీ ఓల్డ్. సో ఐ నెవర్ లైక్ దెమ్ యూనో మీరు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడం కొన్ని రోజులు వెనక్కి వచ్చేయండి అనేదాన్ని. సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ దెమ్ అండ్ చాలా వెరీ నైస్ పీపుల్. ఇనిషియల్గా వాళ్ళకి యూనో నా అంటే ఐ వాజ్ వెరీ యంగ్, 7ంటికి లేచేదాన్ని, వాళ్ళకి 5ంటికి లేవాలి. సో ఈ సాంప్రదాయాలు ఎక్కువ, ఈ సాంప్రదాయాలు ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిన్న చిన్న ఇవి అయ్యేవి. బట్ లేటర్ ఆన్ దే కైండ్ ఆఫ్ యూనో సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఇంకా దాని తర్వాత దే వర్ లైక్ యూనో నేను లేదే అసలు పేరెంట్స్ లాగా అయిపోయారు నాకు. సో నేను ఎంత గొడవ చేసినా కానీ నా వైపుకే మాట్లాడే. వెరీ నైస్, వెరీ నైస్. బట్ నార్మల్గా అంటే మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి. ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు గర్ల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లాస్కి దూరంగా ఉండాలనుకోవడం, లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ ని అంత బాగా లైక్ చేయకపోవడం. I always loved being with them and you know they were nice and నాకు ఎన్ని నేర్పించారు వాళ్ళు హౌ టు రన్ ద ఫ్యామిలీ అన్నది. నేను వాళ్ళ దగ్గర మా అమ్మ నేర్పించలేదు. మమ్మీ వాజ్ వెరీ కేర్ ఫ్రీ యునో విమెన్. ఐ మీన్ మా మమ్మీకి ఏంటంటే షీఈ్ అగైన్ న్యూక్లియర్. మేము చిన్నప్పుడు పెరిగిందంతా మా పేరెంట్స్ మేమిద్దరు అక్క చెల్లెలం అనమాట. సో వీ వర్ నాట్ అంటే ఒకటి దే వర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ బట్ వీ హ్యాడ్ అ సెపరేట్ ఫ్యామిలీ. మేము సెపరేట్గా పెరిగాం అనమాట. సో మా ఫాదర్ వెళ్ళి వాళ్ళని కలవడం, లేకపోతే పెద్దనాన్నలు అత్తయ్యలు వాళ్ళని కలవడం, మా మమ్మీ వెళ్ళి వాళ్ళ సిస్టర్స్, ఇదంతా. బట్ దెన్ దే నోబడి లివ్డ్ ఇన్ అవర్ హౌస్. సో నాకు పెళ్ళి అయిన తర్వాత యునో అందరం కలిసి ఉండడం అప్పుడు వచ్చింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నాకు అది ఎప్పుడు లేదు సెపరేట్గా ఉండాలి, నాకంటూ ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్. దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్. నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చాలా చిన్నది ఇది, ఈ నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది, మాకు తెలిసేది కాదు, ఏం కాదు. సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి, మనం ఇందులో ఉండాలి అన్నది ఇవన్నీ మా అత్తగారు మామగారు నాకు నేర్పించారనమాట. మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్ అసలు ఎంత ఏమంటారు దాన్ని అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునేవాళ్ళు అంటే ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు, అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు, నెలకి మనకి ఇంత అయింది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు. సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో ఇలా ఉండాలి, అంత పద్ధతిగా ఉండాలి అన్నది ఐ యూస్ టు రియలీ అడ్మైర్. దట్ ఈస్ యువర్ మెరిట్. బికాస్ మేము ఇలా పెరగలేదు, మా ఇంట్లో మేము ఇలా ఉండేవాళ్ళం, మా ఇంట్లో మేమే క్వీన్స్ అనమాట మా పేరెంట్స్కి. సో మేము ఎంత ఏం చేసినా కానీ మమ్మల్ని అంటే ఏవి లేదు ఇలా చేయాలి అని. అండ్ సడన్ గా పెళ్ళి అయ్యేటప్పటికి ఇట్ వాజ్ లైక్ టోటలీ న్యూ సెటప్. అవును. సో మీ దాంట్లో గెట్ అన్ అవడం, మేము మీరు నమ్మరు, మేము మా చిన్నప్పుడు ఎలా పెరిగామంటే మేము తినేసేవాళ్ళం బాగా. సమ్మర్ హాలిడేస్ మాకు ఎవరు అంటే చుట్టాలింటికి అప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. మా ఫాదర్ ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. సో బోర్ కొట్టేసి మా మమ్మీ మాకు బాగా అల్లరి చేస్తామని బాగా పప్పు అన్నం పెరుగన్నం తినిపించేసేది. అలా అన్నం తినేసి చేతులు అలా పెట్టుకొని నిద్రపోయి అంటే కడుపు నిండి నిద్ర. సో అంత టెరబుల్గా మమ్మల్ని షీ వాజ్ ఓకే విత్ దాట్. సో దాన్ని మేము లేచాక మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కొని మళ్ళీ సొంతంగా మా ఆటలు మేము అవి చేసుకుని. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి, దే వర్ వెరీ డిసిప్లిన్డ్. సో టేబుల్ మీద పద్ధతిగా తినాలి, మనం యూనో ఇలా ఉండాలి, ఈ టైంకి తినాలి అన్నది విచ్ వీ డెంట్ హ్యావ్. సో బట్ దెన్ ఇట్ వాజ్ నైస్. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఇట్ మేడ్ మీ ఫీల్ నైస్. అవును కరెక్ట్ కదా, ఇలా ఉండాలి కదా అని. బట్ దాట్ వాజ్ ఆల్సో ఎంజాయబుల్, దట్ వాజ్ ఫన్. చైల్డ్హుడ్ వాజ్ లైక్ యూనో అంటే చాలా హ్యాపీగా ఉండేది అనమాట. అది మమ్మల్ని అనేవాళ్ళు లేరు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకునేవాళ్ళు. పైగా హైదరాబాద్ కల్చర్ కూడా కొంచెం అంటే వాట్ యు కాల్ హేవైర్ అని మనం అనలేం కానీ, బట్ ఇక్కడ ఉద్యోగాలు, లైఫ్ స్టైల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేయడం, మదర్ ఫాదర్ ఇద్దరు ఆక్యుపేషన్ లో ఉన్నప్పుడు కొంచెం ఇల్లు కొంచెం ఈజీగా ఉంటుంది, కేర్ ఫ్రీగా ఉంటుంది.
అవును. కానీ బట్ తమిళియన్స్ అలా కాదు కదా, వాళ్ళంతా పద్ధతి, పద్ధతిగా ఉంటారు పూజలు, వాళ్ళు. అవును పురస్కారాలు అవును అన్నీ అవును. వాళ్ళ పద్ధతి. సో మా మమ్మీ బాగా పూజలు చేసేది, కానీ బట్ షీ నెవర్ ఫోర్స్డ్ us టు డూ. షీ సెడ్ సి యూ హ్యావ్ టు, మీకు ఉండాలి ఫ్రమ్ విదిన్. మీరు పూజ చేయాలి అంటే మీరు పూజ చేస్తే అది పూజ కాదు. సో యునో అలా ఎప్పుడు మీకు పర్సనల్ గా రావాలి కదా. రావాలి, ఆ భక్తి మనలో ఉండాలి అన్నది వాళ్ళు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని అలా పెంచారు. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సంస్కారం. బేసికలీ పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మనం పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి. సో దాట్ హెస్ హెల్ప్ మీ అగైన్ ఎలాగ నా ఇన్లాస్ తోటి నేను ఉండాలి అన్నది. సో మై ఫాదర్ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిజ్ మదర్. అంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే పోయారనమాట. సో ఆవిడ్ని ఆయన ఎలా చూసుకున్నారు అన్నది మాకు చెప్పకుండానే ఇట్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ హెడ్స్. ఎగ్జాక్ట్లీ. సో హౌ హీ సావిత్రి గారి అమ్మాయి విజయ్ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో నాతో అంది ఏంటంటే, నెవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్ అని. అవును అవును. దే విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అవును అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ప్రీచ్ చేయడం మొదలెడితే ఇట్ బికమ్స్ బోరింగ్. అవును అవును. సో దే నెవర్ డిడ్ దాట్ టు అస్ అండి. అసలు అంటే మా ఫాదర్ చాలా ఎర్లీ ఏజ్లోనే చనిపోయారు. ఐ వాజ్ 18 వెన్ హీ పాస్డ్ అవే. అంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చి అక్కడ నుంచి ద వే మై మదర్ టుక్ ఓవర్ అస్, అంటే బోల్డ్గా షీ స్టుడ్ బై. ఏదైతే ఇద్దరు ఆడపిల్లలు చదువు కూడా కంప్లీట్ కాలేదు. సో షీ వాజ్ లైక్ నో, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ రన్ అండ్ ఐ విల్ టేక్ కేర్. అండ్ షీ వాజ్, ఐ మీన్ షీ ఈజ్ ద పిల్లర్ మాకు. ఇంకా నాకు ఏది ఇది సో అంటే తన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. అంటే ఇలా ఉండాలి, ఇంత ధైర్యంగా ఉండాలి అన్నది మా మదర్. సో షీ ఈజ్ స్టిల్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ దెన్ ఏదన్నా నాకు ఏదైనా భయం వేసి, మమ్మీ ఏదో సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అంటే, నథింగ్, ఏముంది దీనిలో, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇలా చెయ్యి అంతే అయిపోతుంది, నువ్వు కరెక్ట్గా చెయ్యి, నీకెందుకు భయం అంటుంది. సో సో షీ ఈజ్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అంటే. సో దట్ ఈస్ అగైన్ షీ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ. ఆవిడేం చెప్పకపోయినా బట్ మీ ఫాదర్ పోయిన తర్వాత ఆవిడ హ్యాండిల్ చేసిన విధానం, ధైర్యంగా హ్యాండిల్ చేసిన అది మీకు ఏ మదర్ అన్నా కానీ ఆ ఏజ్ లో. షీ వాజ్ 43 when my father passed away. So I realized that now 43 కి how did she even do that అని. అసలు ఏం పర్వాలేదు, ఐ విల్ టేక్ కేర్ అని. అండ్ అప్పటికప్పుడు చనిపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి ఎవరి దగ్గర అన్నా కానీ. సో షీ హ్యాండిల్డ్ ఆల్ దాట్ విదౌట్ ఆస్ ఫీలింగ్ స్ట్రెస్డ్. అండ్ ఎప్పుడన్నా కానీ మా మమ్మీ ఏమంటుంది, ముందుకే చూడాలంటది, వెనక్కి చూస్తే కూర్చుంటాం, నెవర్ లుక్ బ్యాక్. సో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. షీ ఈస్ వెరీ ప్రాక్టికల్. షీ టాట్ us being very practical in life. సో మేము కూడా తనలాగా చాలా ప్రాక్టికల్ గా ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చిందండి. ఎందుకంటే సడన్ గా పోయినప్పటికీ యూఆర్ లైక్ లాస్ట్ కదా. సో బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ 2 years 3 years ఫర్ us to come out of that. అప్పటికి ఇంక నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఇవన్నీ మొదలైంది. కానీ టు సపోర్ట్ ది ఫ్యామిలీ మీరు వర్క్ చేయడానికి వచ్చేసి, అంటే షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ వర్క్డ్ బై దెన్. సో షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ సెడ్ యూ గర్ల్స్ లివ్ యువర్ లైఫ్. సో మీరు ఏం చేయాలనుకుంటే ఎప్పుడు you do whatever you want. She's educated my sister after that. అది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. సో she always dreamt of being in America. So she went to America. సో ఇది ఒక మగవాళ్ళతోటి కూడా పాసిబుల్ కానీ, అంటే అంత ఈజీ కాదు ఒక ఆడపిల్లని ఆ టైంలో అమెరికా పంపించడం అనేది. సో షీ వాజ్ దేర్, నో యూ వర్క్ ఫర్ ఇట్, యూ గో. సో పంపించింది అమెరికాకి. మా చెల్లెలు తన మాస్టర్స్ అవన్నీ అమెరికాలో చేసి ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇట్స్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అన్నమాట. అంటే ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్ గా అది మమ్మల్ని ఎప్పుడు మీరు పెళ్లి చేసేసుకోండి, నాకు భయంగా ఉంది, లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి, షీ నెవర్ డిడ్ దట్ టు us. సో మీరు ఏం చేయాలనుకుంటే మీ లైఫ్లో మీ గోల్స్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి, యూ కంటిన్యూ. యూ డోంట్ మీరు ఏమి బాధపడద్దు, అన్నీ అవంతటవే జరిగిపోతాయి. సో మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అని నేర్పించింది. అంటే ఇప్పుడు మీ తమిళియన్ సంబంధం అని మీ మదర్ వాళ్ళు ఏమీ అబ్జెక్షన్? మా అమ్మ నెవర్ అబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. సో షీ సెడ్, సి నీకు కరెక్ట్ అనిపించిందా, ఐఎమ్ దేర్ విత్ యూ. కానీ బట్ ఇట్స్ నాట్ దాట్ నేను ఏదన్నా
తప్పు చేస్తున్నాను అంటే సత్య ఇది అది కరెక్ట్ కాదు, నువ్వు యునో నేను నీకు చెప్తున్నాను, ఇట్స్ యువర్ డెసిషన్. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ మేడ్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెసిషన్స్. అది సో మా డెసిషన్ అవును, అప్పుడు దాని తాలూకు ప్రాజెంట్ కాన్స్ ఏమన్నా కూడా మనమే భరించాలి. బట్ షీ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. ఇస్ నాట్ దట్ యునో అవే నాకు తెలియదు అన్నది కాకుండా షీ వాజ్ విత్ అస్, షీ స్టూడ్ బై అస్ ఆల్ ద టైమ్. వెరీ నైస్. అంటే మీరు ఆ రకంగా చాలా లక్కీ, చాలా లక్కీ. మదర్ ఆ రకమైన స్టర్న్ పర్సన్ అవడం, 100% పట్టుదల గల మనిషి. 100%. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ తమిళ్ ఫ్యామిలీ కన్వెన్షనల్ ఫ్యామిలీస్లో మీరు సినిమాలు చేయడానికి వాళ్ళు ఏమనలేదు. లక్కీగా మా ఇన్ లాస్ వర్ యునో దే డెంట్ బాదర్. సరే నువ్వు చేసుకుంటావా, నీ ఇష్టం, నువ్వు చేసుకో, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు యునో సి దే డోంట్ వాచ్ మూవీస్. కానీ నన్ను ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఈ సినిమాలో ఇదేం చేసావు, ఏ నాడు ఒక్క రోజు కూడా దే డెంట్ బ్రింగ్ ఇట్ అప్. అవునా? ఎవరికన్నా వస్తే సత్య ఆ సినిమాలో ఉంది, తమిళ సినిమా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా అయ్యారు. మరి తమిళ ఏం చేయలేదా మీరు? సంతోష్ సుబ్రహ్మణ్యం అని ఒకటి బొమ్మరిల్లు రీమేక్ చేశాను కదా, సో అది బాగా హిట్ అయింది ఆ సినిమా. వినాయకుడు కూడా వాళ్ళు రీమేక్ చేశారు, బట్ అది ఎంత సక్సెస్ అయిందో నాకు తెలియదు. ఇది హిట్, బొమ్మరిల్లు పెద్ద హిట్. సంతోష్ సుబ్రహ్మణ్యం అనే సినిమా బాగా హిట్ అయింది అక్కడ, మీకు అక్కడ మంచి ఇమేజ్ వచ్చి ఉంటుంది. అవును అవును, ఆ సినిమాకి వచ్చింది. మరి తర్వాత కంటిన్యూ అవ్వలేదా తమిళ్లో? అంటే వాళ్ళు చాలా నేటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. తమిళ్ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు తమిళ్ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు పోయాక అంత ఎక్కువ తమిళ్ మాట్లాడు. కూడా దేర్ ఆల్సో లాస్ట్ అండి. ఇద్దరు, మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు. ఓకే. సో వాళ్ళు ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్సిస్ట్ యూ లెర్న్ ద లాంగ్వేజ్, మాతో తమిళ్లోనే మాట్లాడు అని పట్టుబట్టి నేర్పించారు కూడా వాళ్ళు. నేర్చుకోవాలి, నువ్వు తమిళ్ ఇంట్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు భాష నేర్చుకోవాలి అని. అంటే తమిళ్ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర తెలంగాణ తమిళ్. సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఆయన నవ్వేవాడు. సో అందుకే ఐ డోంట్ లైక్ స్పీకింగ్ టు హిమ్ ఇన్ తమిళ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి కన్వర్స్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దానికి తెలుగు వచ్చేసిందా? తను తెలుగు, తను పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్. ఓకే, అయితే ఊరికే పేరుకే తమిళియన్స్ అని, అవును అంతా ఇక్కడ కల్చర్ లో పెరిగిన వాళ్ళేగా, వాళ్ళకి ఇక్కడ పెరిగిన వాళ్ళు కాబట్టి దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ మీకు. అంటే మీరు ఆ రకంగా ఈ రకంగా అన్ని విధాలా లక్కీయే. అవును, ఒక ఫాదర్ ఎర్లీగా పోయారన్న ఒక పాయింట్ తప్పితే God has been very kind. Very kind అండి. God's grace, everything, you know, he's been at least, you know, ఇప్పుడు ఒకటే అండి, లైఫ్లో ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఎందుకు అని బాధపడడం మొదలు పెట్టామంటే మనం ముందుకు వెళ్ళలేము. సో ఎవ్రీ టైమ్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఓకే, ఇది సాడ్ జరిగింది కదా, లెట్ మీ యునో డూ సంథింగ్ విచ్ ఇస్ బెటర్, విచ్ విల్ యునో హెల్ప్ మీ గ్రో ఇన్ లైఫ్. కానీ నేను ఎప్పుడు లేదు ఇది నేను చేయకూడదు, లేకపోతే అంటే ఐ నెవర్ వాజ్ డిసప్పాయింటెడ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఆల్సో. The very few instances where I probably would have regretted for some time, but later on, you know, okay, let it go అని ముందుకు వెళ్ళిపోవడం. అంటే మరి ఎంతకని మనం ప్రతిదానికి రిపెంట్ అవుతూ ఉండలేం కదా, ఇట్ హ్యాస్ టు గో అంతే. అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ లేరు, మదర్ ఇచ్చేస్తుంది అన్నప్పుడు యూ ఎండ్ అప్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఐ మీన్, you know, there's nobody to guide you and there's nobody to tell you that, you know, this is, you know, ఇలా చెయ్యాలి అన్నది బయటకు వచ్చేటప్పటికి అన్నీ won't be able to tell your mother. సో కొన్ని ఉంటాయి అన్నమాట లైఫ్లో అలాంటివి. సో బట్ స్టిల్ ఐ డోంట్. అలాంటివి జరిగాయా మీకు? అంటే కొంచెం అలాంటి అప్స్ అండ్ డౌట్స్? చాలా జరిగినాయండి అలాంటివి. సో యునో ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు నేమ్ దెమ్, దే లైక్ ప్లెంటీ ఆఫ్ దెమ్ విచ్ యునో మేబీ యునో ఇలా జరిగి ఉండాల్సింది అని అనిపించినవి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓవర్, గాన్ ఇస్ గాన్. అదే మదర్ నేర్పినది మీకు బాగా హెల్ప్ అయింది, లుక్ ఫార్వర్డ్ అన్నది. ముందు ఏముందో చూసుకోండి, నిన్నటి గురించి ఆలోచించద్దు అన్నమాట. అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఇన్ఫాక్ట్. లేకపోతే నిన్న జరిగిన దానికి ఏడుస్తూ కూర్చుంటే డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్ బై వర్రింగ్ అబౌట్ ది పాస్ట్ ఇన్ ది ప్రెజెంట్ అని. ఎక్సెప్ట్ వెన్ మై ఫాదర్ డైడ్ ఐ సా హర్ క్రై. ఆఫ్టర్ దాట్ మా అమ్మని నేను నా జీవితంలో ఏడవడం చూడలేదు నేను. ఓకే. సో షీ డజంట్ బిలీవ్ ఇన్ క్రైయింగ్ అండ్ యునో అసలు తనకి అది నచ్చదు అండ్ ఐ లైక్ దట్. బట్ యూ లుక్ సో బ్యూటిఫుల్. మీ మదర్ పోలిక మీరు? మా మదర్ సైడ్ పోలికలు. ఓకే ఓకే, మదర్ సైడ్. మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా బాగుండే, కలర్ కానీ ఫీచర్స్ కానీ, అందుకే మీరు వెంటనే క్లిక్ అయ్యారు సినిమాలో కూడా. యూ లుక్ డిఫరెంట్, మీ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు పడడం.
దాని నుంచి ఆ డొమెస్టిక్ అంటే ఫ్యామిలీ క్యారెక్టర్కి సరిపోయే ఆ ఫీచర్స్ అవన్నీ. చిన్నప్పుడు మా మదర్ నాకంటే బాగుండేది. అవునా? అవును, షీ వాజ్ వెరీ ప్రిటీ లేడీ. ఓకే ఓకే. సో ఇప్పుడు నార్మల్గా కమింగ్, మీరు మీ చదువు కూడా మీరు సగంలో ఆపేశారా? అంటే సగంలో ఆపలేదండి. మై ఫ్రెండ్స్ హ్యావ్ బిన్, మై ఫాదర్ చనిపోయాక నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ దే హెల్ప్ మీ అ లాట్. అసలు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి దే ఆర్ ఆల్సో వెరీ వెరీ బిగ్, దే ప్లేడ్ అ వెరీ బిగ్ పార్ట్ ఇన్ మై లైఫ్. అండ్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసినందుకు ఆ సిచ్యువేషన్ నుంచి యునో వీ కేమ్ అవుట్ అనమాట. అంత అంటే ఈజీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం అండి. ఫైనాన్షియల్గా కూడా చేశారండి. నా ఏజ్ వాళ్ళే, అంటే దే వర్ లైక్ బెటర్ ఆఫ్ దాన్ మీ అట్ దట్ మూమెంట్ అండ్ దే హెల్ప్ మీ పే అప్ మై ఫీజ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం సాయం ఏదైనా కావాలి అన్నా కానీ దే ఆల్వేస్ కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. పేరు చెప్పలేను కానీ బట్ ఎవ్రీబడి హెస్ బిన్ వెరీ వెరీ నైస్ టు మీ. ఆ మూమెంట్స్ చాలా క్రైసిస్ మూమెంట్స్ వాటిలో దే ఆల్ యునో అప్పుడు అంతా ఐ మీన్ దే సపోర్టెడ్ మీ టిల్ ద టైమ్ ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. సో అందరూ అలా మా ఫాదర్స్ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా, మై ఫాదర్ హ్యాడ్ వెరీ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి దే వర్ దేర్ విత్ అస్ అండ్ యునో సంథింగ్ యునో అంటే ఎవరు చెయ్యరండి అంత ఈజీగా. సో దట్ వాస్ సంథింగ్ వెరీ వెరీ నైస్. అది మీ ఫాదర్ నిలబెట్టుకున్న గుడ్ విల్, గుడ్ రిలేషన్స్ ఒకటైతే, రెండోది మీ లక్ కూడా. అవును, ఎక్కడో ఒక్కడి నుంచి సపోర్ట్ డ్రా అవడం అన్నది. అవును, ఎక్కడో అక్కడ నుంచి దేవుడు దయ వల్ల. మీరు నమ్మరు, అంటే మనకి వీళ్ళే చేయాలి సపోర్ట్, యూజువలీ అనుకుంటారు వీళ్ళే చేయాలి సపోర్ట్ ఫ్యామిలీని అది ఇది అని. లేదు, ఎక్కడి నుంచో అక్కడ నుంచి దే వాజ్ సంథింగ్ ఆర్ ది అదర్ దట్ యూస్ టు కమ్ యాజ్ యునో ఓకే నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ డౌన్ అనిపించగానే దే వుడ్ బి సంబడి సెండ్ యునో టు జస్ట్ పిక్ మీ అప్ అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ వే. అదే అంటున్నాను, మీరు చెప్పిన వాటిలో అన్ని చోట్ల మీ వెనకాతలు ఒక అదృశ్య హస్తం, లక్ అనే ఒక అది ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. ఎప్పటికీ అందరికీ ఉండాలి అని కోరుకుంటాను, నాకుంది. ఎస్ అందరికీ ఉండాలి. ఎందుకంటే లేకపోతే అలాంటి మూమెంట్స్లో ఏదో ఒక హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే ఎవరు ఎంత గొప్పవాడైనా లేవడం కష్టం. అవును, కొంతమందికి ఫైనాన్షియల్ నాకు చాలా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఐ మీన్ ఇది మొత్తం మై జర్నీ హెస్ నెవర్ బిన్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అన్న కాకుండా, నాకు ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ అండ్ దే వర్ విత్ మీ. అండ్ ఇప్పుడు డబ్బులే కాదు, ఒక మారల్గా ఎవరన్నా కానీ నువ్వు బాగా చేస్తున్నావు, యునో యూ మూవ్ ఫార్వర్డ్ అనడం ఈజ్ ఆల్సో అ బిగ్ హెల్ప్. కొన్ని సిచ్యువేషన్స్ సో మై లెక్చరర్స్ కానివ్వండి, ఎవరన్నా ఐ మీన్ చాలా మంది, ఐ మీన్ ఎంతమంది ఉన్నారో అలాగా యునో హూ సపోర్టెడ్ మీ, హూ టోల్డ్ మీ దట్ ఎస్ యూ కెన్ డూ ఇట్. మై ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో విత్ ఆల్ దట్ మై సిస్టర్ ఇస్ మై యునో నా లైఫ్. సో అది వీఆర్ వెరీ క్లోజ్ అనమాట. సో నాకు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ ఎనీథింగ్. నాకు మా చెల్లెకి నేను చిన్న ఇది అయింది అని చెప్పే అవసరం లేదు, షీ నోస్. సో ఆ కైండ్ ఆఫ్ బాండ్ గ్రహించి మాట్లాడుతుంది. సో దట్ ఈస్ ద బాండ్ వీ హ్యావ్ అనమాట. షీ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్ విత్ మీ. సో ఐ మీన్ ఐ రియలీ లవ్ the women in my life, my mother, my sister's daughter, my daughter. Your mother-in-law? My mother-in-law, yes, definitely. She has also been amazing. చాలా నేర్పించింది నాకు. అదే అసలు మదర్ ఇన్ లా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి అక్కడ ఇల్లాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ షీ ఈజ్ ఏ యూనో వాట్ డు కాల్ టర్మిగెంట్ లేడీ అయింది అనుకోండి. షీ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ లేడీ. ఇది ఏమి యునో ఓకే నువ్వు నీ ఇష్టం వచ్చిన చెయ్యి అన్నది కాదు, తన పద్ధతిలో అదే పద్ధతిలో ఉండాలి అని నేర్పించేది అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను, పెళ్ళైన కొత్తలో మా అమ్మ అంటే నాకు చాలా మమ్మల్ని అసలు ఉండేదాన్ని. పెళ్లి చేసుకున్నాను ఏదో డింగ్ డింగ్ అని బాగుంది, వెళ్ళేటప్పుడు దడ వచ్చేసింది నాకు, అమ్మో నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి అది ఇది అని. సో వాట్ షీ సెడ్ వాజ్, సీ ఇఫ్ యూ గెట్ యూస్ టు గోయింగ్ టు యువర్ మదర్స్ హౌస్ ఎవ్రీ సెకండ్ డే యూ విల్ నాట్ లైక్ మై హౌస్. ఈ ఇల్లు నీకు మన ఇల్లు అని అనిపించదు, నువ్వు ఉండలేవు. సో నువ్వు 1 year నువ్వు వెళ్ళొద్దు, యూ డోంట్ గో. నేను అసలు చాలా టెన్షన్ పడిపోయేదాన్ని అనమాట, ఏంటి నన్ను ఇంటికి పోనివని అంటున్నారు. సో నేను భయపడేదాన్ని అనమాట, వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ అది అని. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ ఫర్ మీ టు యునో నా ఫ్యామిలీ నేను సెట్ చేసుకొని నేను ఇక్కడ అలవాటు పడడానికి దట్ వాజ్ రియలీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్తే ఏమైతే, అమ్మ పిల్ల నువ్వు బాధపడుతున్నావు చలో అది అలవాటు కాకూడదు అని దే వర్ సో రైట్ అండ్ దే వర్ సో అడ్వాన్స్ థింకింగ్ అనమాట.
చాలా విషయాల్లో వాళ్ళు షీ వాజ్ మై గాడ్, షీ వాజ్ సూపర్ ఇంటెలిజెంట్ లేడీ. అసలు నేను ఏంటి 60 ఏళ్ళకి ఇంత కొత్తలో ఇంత ఇంత స్మార్ట్ లేడీని నేను ఎక్కడ చూడలేదు అనుకున్నాను. నార్మల్గానే కమిలియన్స్ ఆర్ వెరీ క్లెవర్, వెరీ క్లెవర్ అండి. ఓ మై గాడ్, షీ వాజ్ సూపర్ క్లెవర్ లేడీ. ఇలా పట్టేసేది మనుషుల్ని. ఎవరన్నా కానీ ఇంటికి వచ్చారు ఏదైనా పని వాళ్ళని, యూజువలీ షీ వాజ్ హౌస్ వైఫ్ బై ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్. సో వాళ్ళు అక్కడ నిలబడితే వాళ్ళది మొత్తం క్యారెక్టర్ చెప్పేసేది నాకు. స్కానింగ్. నేను లేదు, యు ఆర్ జస్ట్ ఓవర్ డూయింగ్ ఇట్, మంచిది అది ఇది అంటే, బట్ షీ వుడ్ బి రైట్. ఫైనల్లీ షీ వుడ్ బి రైట్. ఓకే. సో అండ్ దెన్ ఒకసారి ఇలాగే ఇంట్లో దొంగతనం అయితే షీ టోల్డ్ us who the thief is. We didn't believe. లేదు వాడు మనోడు మంచోడు అది ఇది అని. తీరా చూస్తే we were all fools. She was the one who was right in the beginning. అదే మన తెలుగు వాళ్ళందరూ వెర్రోళ్ళం, ఎందుకంటే నమ్మేస్తారు అందరినీ. విపరీతంగా. తమిళియన్స్ అలా కాదు. అమ్మో లేదు, దే ఆర్ లైక్ తొందర పట్టేస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. సో మీరు అందుకే మీరు ఈ సెటప్ ఇవన్నీ మీకు అటువంటి ఫ్యామిలీ సెటప్ ఇల్లాస్తో మీరు ఎంజాయ్ చేసి వాళ్ళతో గ్రో అవ్వడం, వీటి వల్ల మీరు ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్కి బాగా సెట్ అవుతారు. యూ డోంట్ అంటే మీరు స్ట్రేంజ్గా అనిపించదు మీకు ఆ సెటప్ చేసేటప్పుడు కదా, యూ ఫీల్ హోమ్. అవును డెఫినెట్గా ఒక జనరల్ ఫీలింగ్. అవును. ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు మీ కెరీర్ పరంగా మీరు ఆలోచిస్తే మీరు సాటిస్ఫైడా లేకపోతే అసంతృప్తిగానే ఉన్నదా? లేదండి, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ మీ దిస్ మచ్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఐ హవ్ కమ్. నేను వచ్చిన ప్లేస్ నుంచి నాకు ఈరోజు ఇంతమంది దే ఐడెంటిఫై మీ, దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్. అండ్ 20 years కెరియర్ ఇస్ నాట్ అ జోక్ ఇన్ ది ఇండస్ట్రీ. సో మోర్ దాన్ 20 years యాక్చువల్. డాలర్ డ్రీమ్స్ 99 అది. సో 99 నుంచి ఆల్మోస్ట్ అనే 1 year అటు ఇటు వేసుకున్నా కానీ 25 years కెరియర్. సో 25 years కెరియర్లో కూడా మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. సో అండ్ హంబుల్డ్ ఆల్సో. అంటే యు ఆల్వేస్ లుక్డ్ వెరీ స్పెషల్ టు మీ. అంటే మీరు నార్మల్గా ఊరికే మీడియా కనిపించగానే ఇంటర్వ్యూలు ఇచ్చేయడం, ఏదో చిట్ చాట్ మాట్లాడి ఒక కంటెంట్ ఇవ్వడం అలాగే ఎప్పుడు చేయలేదు మీరు? లేదండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకేంటంటే మనం ఏం మాట్లాడుతున్నామో షుడ్ మేక్ సెన్స్ అని అనిపించేది. నేను సెన్స్ మాట్లాడలేనప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలనిపించేది కాదు. సో అంటే వన్ మోర్ థింగ్ ఇస్ ఐఎమ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్. నా వరకు నేను ఉండడం నాకు ఇష్టం అనమాట. ఐ డోంట్ లైక్ మేకింగ్ మై సెల్ఫ్ సో పబ్లిక్. నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అంటే నాకు చేత కాదు అది. ఇట్స్ నైస్ వెన్ ఐ సీ సంబడి ఐ రియలీ ఎంజాయ్, ఓ వీళ్ళు ఇక్కడికి వెళ్ళారా అని. బట్ నాకు సొంతంగా నేను అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీసెంట్గా మొదలు పెట్టాను. అది 1.5 year ఎంతో అయింది. సో అందులో ఏం పోస్ట్ చేయాలన్నా కానీ కొంచెం చేయాలా ఏమనుకుంటాను నేను ఎందుకు ఇక్కడ తింటున్నాను. బట్ ఇన్స్టాగ్రామ్ ఇస్ మెంట్ ఫర్ దట్. అవును, వాళ్ళు గుడికి వెళ్తే పెట్టేస్తారు, హోటల్కి వెళ్తే పెట్టేస్తారు. సో అంటే ఇట్స్ లైక్ వాళ్ళంతా పబ్లిక్ ఫిగర్స్, డెఫినెట్లీ పీపుల్ వాంట్ టు నో వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఇట్స్ పబ్లిక్ ఫిగర్స్ కాదు, ఇలా పెట్టి చాలా మంది పాపులర్ అయిన ఫిగర్స్ ఉన్నారు. అవును, సో దట్స్ ఆల్సో గుడ్ కదా. వాళ్ళు పాపులర్ అయ్యారు అంటే ఇట్స్ గుడ్. ఐ మీన్ బికమింగ్ హూ డజంట్ వాంట్ బికమ్ పాపులర్? ఎవ్రీబడి వాంట్స్ టు బీ పాపులర్ ఇన్ దిస్ వరల్డ్లో. నువ్వు పాపులర్ నేను అంటే ఒకళ్ళిద్దరిని చూసానులేండి హూ డోంట్ వాంట్ బీ పాపులర్ ఇన్ లైఫ్, కానీ అంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఆఫ్ కోర్స్. కానీ బట్ ఎవ్రీబడి వాంట్స్ టు బీ పాపులర్ కదా. సో హౌఎవర్ దట్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్, ఈ ట్విట్టర్లు, ఫేస్బుక్లు లేని రోజుల్లో ఎవరికి అవకాశం లేదు. చాలా మందికి సరదాలు ఉండేవి. అవును, కానీ ఇప్పుడు ఆ సరదాలన్నిటికీ ఒక రూపం దొరికింది. అవును, అసలు యాక్చువల్లీ నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే అబ్బా ఎంత టాలెంట్ అనిపిస్తుంది అసలు. అంటే ఇట్స్ దేర్ సో మచ్ టాలెంట్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది కొన్ని రీల్స్ చూస్తే. అవును, దట్స్ బ్యూటిఫుల్. వాళ్ళు వంటింట్లో నిలబడి కూడా ఒక పాటకి దేనికో డాన్స్ చేసి పెట్టేస్తారు. దట్స్ సో నైస్. అండ్ వాళ్ళు చాలా సలహాలు ఇచ్చేస్తుంటారు, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటుంటారు. అంటే ఒకటి ఓకే, మనం అన్ని సలహాలు చూడలేము, కొన్ని ఎక్కువ సలహాలు ఉంటాయి, కానీ బట్ దెన్ ఇట్ గివ్స్ దాట్ పర్సన్ సో మచ్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి లైక్స్ పెట్టామనుకోండి, సమ్హౌ ఈ మధ్య వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనకంటే ఓకే మనం అంటాము ఎందుకు అంత వ్యాలిడేషన్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వ్యాలిడేషన్ అవసరం లేదు అన్నది. బట్ కొంతమంది లైఫ్స్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కిచెన్లో పని చేస్తున్నారు, వాళ్ళకి రోజు రొటీన్గా వంట చేసుకొని
హస్బెండ్కి వైఫ్కి హస్బెండ్కి పిల్లలకి పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎవ్రీడే వచ్చి అయితే హస్బెండ్ వైఫ్ ఈరోజు చాలా బాగున్నావు లేకపోతే చాలా బాగుండావు అని చెప్పారు కదా. ఇన్స్టాలో ఎవరన్నా పెట్టారనుకోండి లైక్, సో ఐ ఫీల్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ గుడ్. సో ఇట్స్ నైస్, నో స్మాల్ హ్యాపీనెస్ ఇస్ గుడ్ కదా. సో ఇట్స్ అంటే పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ కూడా. అంటే నెగిటివ్ ఎక్కువ గెయిన్ అవుతుందండి. ఎలాగంటే దట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అంటే రకరకాలు ట్యాబూస్ వచ్చేస్తున్నాయి అందులోకి, అండ్ అశ్లీలమైనవి కూడా వచ్చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ షార్ట్స్, వాటిలో హెల్ప్ ఇట్ అండి వెన్ సెన్సర్ లేని మీడియా అది. సో సెన్సర్ లేని మీడియా, సో యూ కాంట్ హెల్ప్ ఇట్ ఎవరు ఏం పోస్ట్ చేస్తున్నారు అన్నది. సో అది దిస్ అగైన్ మనిషిలోనే అవేర్నెస్ ఉండాలి. వాళ్ళ ఇప్పుడు ఇదంతా విల్ గో బ్యాక్ టు మనం ఎలా పెరిగాము, మనం ఎంతవరకు మనం అబ్జర్వ్ చేసుకోగలము, లేకపోతే మన పిల్లలకి ఇప్పుడు మా అమ్మాయిని లేకపోతే ఎవరన్నా కానీ, సో వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఇన్ అ వే దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అన్నది నేర్పించుకోవాలి స్కూల్స్లో కానివ్వండి, ఇళ్ళలో. అంటే అది ఇప్పుడు వేరే సెపరేట్ కరికులం రావాల్సిన అవసరం వచ్చేసింది. హౌ టు హ్యాండిల్ అని. అవును, హౌ టు ఈ మధ్య స్కూల్స్ లో పిల్లలకి టచ్ నేర్పుతున్నారు. అవును అవును. అంటే ఎవరైనా టచ్ చేస్తే అది ఏంటన్నది అర్థం చేసుకోవడం అన్నది. అవును, ఇంతకుముందు లేదు అది. ఇంతకుముందు ఇప్పుడు ఎవరన్నా కానీ బ్యాడ్గా బిహేవ్ చేసినా కానీ ఇంటికి వచ్చి చెప్పాలా లేదా అని భయపడేవాళ్ళు. సో దట్ ఫియర్ వాజ్ దేర్. పేరెంట్స్ తోటి అంత ఫ్రెండ్లీగా ఉండలేక చాలా పరిస్థితుల్లో చాలామంది అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. సో కానీ ఇప్పుడు పిల్లలు దే అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఓకే వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదని. అండ్ ఈ జెన్సీ పిల్లలు ఆర్ లైక్ సూపర్ స్మార్ట్ అండి. వాళ్ళకి అసలు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. పుట్టడమే అంత నాలెడ్జ్తో పుట్టేస్తారు. సో వాళ్ళకి అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే సెన్సిటివిటీ కూడా పెరిగిపోతుంది వాళ్ళలో. సో వాళ్ళు ఏదన్నా కానీ ఆ రెసిలియంట్ నేచర్ తగ్గుతోంది. సో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేక సో దానికి అప్సెట్ అయిపోయి ఈ వర్డ్స్, ఈ డిప్రెషన్ అన్న వర్డ్, ఇంకా ఏవేవో కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు. సడన్గా ఐఎమ్ ఇన్ డిప్రెషన్ అంటారు. ఆ ఏజ్ కి వాట్ యు మీన్? ఐ మీన్ యూర్ ఇన్ డిప్రెషన్ అంటే there are genuine cases where people go through that the thing, depression కానివ్వండి ఏదైనా కానీ. బట్ ఈ ఊరికేనే ఇది ఇన్స్టాలో చూసారు లేకపోతే యూట్యూబ్లో చూసారని నాకు డిప్రెషన్ ఉంది అంటే అది కూడా జరుగుతుంది. అవును, I've seen people who don't even, it's not even a problem, but they kind of magnify that in their minds and then దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటా నాకు ప్రాబ్లం ఉంది అని అక్కడ కూర్చుంటారు అంతే. సో దే డోంట్ ఈవెన్ అది నేర్పించాలి. ఐ ఫీల్ జనరేషన్కి ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. రాని హ్యూమన్ మమ్మ అంటది మానవ జనమే ప్రాబ్లమ్స్. సో దేవుడు ఇచ్చాడు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయండి అని అవి కూడా ఒక బుట్టలో వేసి ఇచ్చాడు. సో యూ విల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్. ఎక్కడికన్నా కానీ మనకి ఈ ప్రాబ్లం వచ్చిందంటే వీల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్, దాని సొల్యూషన్ వెతుకొని వీ హ్యావ్ టు లివ్ లైఫ్. మీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారా? లేదండి, బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ కదా. నాకు అంటే మీరు కూరలు వండడాలు గట్ట అవన్నీ పెట్టి చూపించాలి గట్ట అంటే నేను యాక్చువల్లీ కూరలు వండను. సో నేను అది ఫేక్ చేయాలి ఇఫ్ ఐ హ్యావ్ టు డూ దట్. సో నాకు పెద్దగా వంట అది అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మరి ఎట్లా ఇప్పుడు కుక్ ఇంట్లో మొదటి నుంచి. సో దిస్ సమ్హౌ మై హస్బెండ్ రియలైజ్ దట్ ఐ మే నాట్ బి ద పర్సన్ హూ విల్ కుక్ అట్ హోమ్ అని నాతో పాటు కట్నం లాగా ఒక వంట అబ్బాయిని కూడా తెచ్చాడు. వాళ్ళ అమ్మ ఇబ్బంది పడకూడదు, ఇటు నేను ఇబ్బంది పడకూడదు అని. సో హీ ఎన్ష్యూర్డ్ దట్ దేర్ సంబడి హూ ఇస్ హెల్పింగ్ బోత్ ఆఫ్ us. లేదా దానికి గొడవలు అయ్యేవేమో. ఆ పాయింట్లో కూడా మీరు లక్కీ అయితే. లక్కీ. వంటింటి వైపు వెళ్ళవలసిన అవసరం లేదు. లేదండి. వెరీ నైస్. అండ్ ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఉన్నా కానీ స్విగ్గీలు అవన్నీ వచ్చేటప్పటికి ఇంకా దట్ మేడ్ ఇట్ మోర్ ఈజీ. లైఫ్ అతను రాకపోయినా కానీ సరే ఒక ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అన్నది. సో ఇట్ బికమ్ వెరీ కన్వీనియంట్ దీస్ డేస్. చాలా మటుకు థింగ్స్ హావ్ బికమ్ వెరీ కన్వీనియంట్. లివింగ్ స్టైల్ బాగా కంఫర్టబుల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ రన్లో ఇప్పుడు మళ్ళీ మీరు క్యారెక్టర్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత హౌ ఈస్ ది రిసెప్షన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండి మిమ్మల్ని? ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో
అంటే చాలా పీపుల్ ఆర్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఏ టీమ్స్ అయితే నేను వర్క్ చేస్తున్నానో ఈ మధ్యలో, ద వెరీ వెరీ నైస్ అండ్ వెరీ టాలెంటెడ్. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంత టాలెంట్ యునో ఎక్కడి నుంచి వచ్చిందా అన్న యునో థింగ్ దట్ comes in my mind అన్నమాట. సో దే ఆర్ డూయింగ్ దే ఫిల్మ్స్ బ్యూటిఫుల్లీ అండ్ దే ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా దే ఆర్ టాకింగ్ అండ్ యూనో బాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఐఎమ్ లైకింగ్ యూనో వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్ దీస్ డేస్. ఓకే, అంటే మీకేమి డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే హ్యూమిలియేషన్స్? లేదండి, ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ లైక్ దట్. సో నన్ను ఎప్పుడు అంటే ఇట్ వాజ్ జస్ట్ కేక్ వాక్ అండి మీకు? అంటే నల్లేరు మీద బండిలాగా కేక్ వాక్ ఉండదు కదా. సో ఈ కొన్ని క్యారెక్టర్స్ కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అందరం వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, సడన్గా అక్కడ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మీకు చిరాకు వచ్చి ఏం చేస్తున్నావు అంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ఇన్ దేర్ వర్క్. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అని అనుకోండి, అంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ అలా ఉండింది ఆ మూమెంట్లో. సో యునో ఫర్ మీ అట్ దట్ మూమెంట్ ఐ మే నాట్ అండర్స్టాండ్ దట్ వీళ్ళు నన్ను ఎందుకు అన్నారు, నన్ను అంటారా వీళ్ళు అని ఈగో హర్ట్ అయిపోయి కొన్ని ఉన్నాయండి. కొన్ని ఫేస్ చేసాను, చేయకుండా కుదరదు కదా కొన్ని, అంటే ఇనిషియల్ ఇయర్స్. ఇప్పుడైతే లేదు అసలు. ఇప్పుడు ఐ డోంట్ ఫేస్. మీరు సెట్ లేరు, వాళ్ళు సెట్ లేరు. సో ఇప్పుడు అంటే ఇనిషియల్ ఇయర్స్లో ఒకటి ఏంటంటే భయం, మేబీ యునో యుల్ హ్యావ్ టు యునో బీ క్వైట్ అండ్ లిసన్ టు ఇట్ అన్నది ఒక ఫియర్ ఉండేది నాకు కూడా. కానీ నౌ ఐ డోంట్ టేక్ ఇట్. So now I'm like, boss, please give respect, take respect. ఆ స్టేజ్ వచ్చింది మీకు? అంటే ఆ స్టేజ్ రాదు. సో ఐఎమ్ లైక్ యునో నేను మీతో ఎలా ఉన్నానో మీరు నాతో అలా ఉండండి. యునో రిక్వెస్టే, ఇట్స్ నాట్ దట్ యునో ఐ యునో వాంట్ త్రో అన్ యాటిట్యూడ్ అరౌండ్ ఆర్ సంథింగ్, బట్ యునో ఐ వాంట్ డీల్ విత్ పీపుల్ హు ఆర్ నైస్ టు మీ. ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకొకటి అండి, అంటే ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నోషన్ బయట పబ్లిక్లో సొసైటీలో అదేంటంటే, అంటే విమెన్ ఆర్ వాట్ యు కాల్ యూజ్డ్, లేకపోతే విమెన్కి ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్. ఏ ఇండస్ట్రీలో లేదండి అది. సో యునో పీపుల్ టాక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో మచ్ బికాస్ యునో వీఆర్ ఆల్వేస్ ఇన్ ద లైమ్ లైట్. సో దాట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో యునో అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యునో ఉన్నారు అలాంటి యునో ఇప్పుడు షార్క్స్ లేనిదే వాటర్లో ఉండదు కదా. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. బట్ మనం మన లైఫ్ని ఎలా డీల్ చేస్తామో అన్నది ఇంపార్టెంట్. సో యునో నో అండి, నోబడీ హస్ యునో లేదు. ఐ ఆల్వేస్ హ్యాడ్ నైస్ పీపుల్ విత్ హూమ్ ఐ వర్క్డ్. అండ్ ఎవరన్నా కానీ అలాంటి యునో వైబ్స్ ఇచ్చినా కానీ ఇట్ యునో ఇట్ నెవర్ క్రాస్డ్ యునో నా లైన్లోకి రాలేదు, మీ పరిధిలోకి రాలేదు. ఓకే. అంటే ఆ మధ్య కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో, అండ్ మీ టూ అనే మూమెంట్ తోటి. సో దాదాపు ఇండియా అంతా వచ్చింది. సో మీరు అంటే ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీలో అన్నది బాగా, అంటే ఇట్స్ లైక్ విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే విమెన్ ఆర్ ద బ్యూటిఫుల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్. సో యునో వాళ్ళని ఎవరన్నా కానీ యునో ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ లుకింగ్ లేడీ, పీపుల్ యునో డూ దాట్. సో మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్ అండ్ యునో సే సంథింగ్ టు మీ, యూ నీడ్ టు టెల్ దట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్. సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి, భయపడకూడదు ఎప్పుడు. సో లేదు మనకి వాళ్ళు ఇలా అడిగితే మనం ఒప్పుకోకపోతే మన క్యారెక్టర్ రాదేమో అనుకొని ఫియర్లో ఉంటే ఇట్స్ నాట్ రైట్. సో యునో యూ కెనాట్ డూ దాట్. సో ఆ ధైర్యం ఒక ఇండివిజువల్లో ఉండాలి అది. సో యునో యూ హ్యావ్ టు ఫేస్ దాట్ అండ్ యునో గెట్ బోల్డ్ ఇన్ లైఫ్. అంటే కెరీర్ గురించి అని భయపడతారు, ఎందుకంటే కొంతమంది ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఇది కాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్న అంబిషన్తో వస్తారు. సో యునో వాళ్ళని I don't know. I mean, I have not actually met anybody who's... And I did meet a few people who faced really bad situations వాళ్ళ లైఫ్లో. కానీ అది ఆ మూమెంట్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో they faced ఏదైనా ఫోర్స్కి లొంగిపోతారు. సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే మనం
మనకి ఇంకేమీ లేదు అవకాశం, మనం ఇదే ఇదే చెయ్యాలి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనుకుంటే అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రెషర్కి లొంగిపోతారనమాట. లేదు నేను ప్రెషర్కి లొంగకూడదు, నేను ఏదైనా చేసుకోగలను లైఫ్లో అన్న ధైర్యం ఉంటే మనం ఎప్పుడు ప్రెషర్కి లొంగం. ఎస్, కరెక్ట్. అది ఉమెన్ అలవాటు చేసుకోవాలి మరి సినిమా అంటే ఇండస్ట్రీలో. చాలా బట్ కష్టం అండి ఇది. నేను ఇప్పుడు చాలా ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో దే వుడ్ హ్యావ్ ఫేస్డ్ హెల్ వెన్ దే వెన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడలేను. అండ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్ ఆల్సో, బికాజ్ ఏం చెప్తాం వాళ్ళకి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు. సో ఓన్లీ థింగ్ ఇస్ మనం ధైర్యంగా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ నో ఇస్ మాతో వర్కౌట్ అవుదని చెప్పి. అంతే. కానీ బట్ వైసీ వెర్సా అన్నది కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు వీళ్ళ వల్నరబిలిటీ, వీళ్ళ తాలూకా నిస్సహాయ స్థితితో లేకపోతే వీళ్ళ అవసరమో అదే వాళ్ళని కొంచెం ముందుకి ఈ విషయాల్లో నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కదా. వాళ్ళ అవసరాలు మనిషిని వెంట పెడతాయి కదా. అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామని అనుకోండి, మనకి ఏదో అక్కడ వస్తువు అవసరం, వాడికి డబ్బులు అవసరం. సో ఇంకా ఇప్పుడు మనం అందులోనే కొనాలా, లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనాలి అన్నది మన డెసిషన్ ఉంటుంది. కొనాలా అసలు అన్నది మన డెసిషన్ ఇది ఉంటుంది. కాకుండా మనం సబ్స్టిట్యూట్ చూసుకోవచ్చా? సో కొంతమంది క్యారెక్టర్ చాలా మంచి అద్భుతమైన గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. దాన్ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని మన జీవితం మనం నడిపించుకోవాలంతే. ఎగ్జాక్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ మీటూలు మూమెంట్ కానీ లేకపోతే వీటికి అందుకే అవి డ్రాప్ అయ్యాయండి. ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది. అవును. సో నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు. మీటూ అయినప్పుడు నా దగ్గరికి ఎవరో వచ్చి ఒకసారి, అమ్మో మీ లేడీస్తో మాట్లాడితే భయం వేస్తుంది, మీరే మాట్లాడితే ఎక్కడికో ఇలా చేశారు నన్ను, అలా చేశారు నన్ను అనేస్తున్నారు అని. సో ఆ సిచ్యువేషన్లో ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు ఇట్, బికాజ్ I've never faced something like that. So I'm like, why are you even telling me? I mean, you're guilty, you're probably telling this. So don't even come to me with something like this అని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఎవరు కవరప్ చేసుకునే అవసరం లేదండి ఎవరికన్నా కానీ. కవరప్ చేసుకుంటున్నారు అంటే యు నో వాట్ యు ఆర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం దాన్ని ఊరికే కవర్ చేసుకునే పరిస్థితి రాకూడదు. ఎప్పుడు వచ్చిందంటే యూఆర్ సమ్వేర్ యూఆర్ ఈల్డింగ్ అని అర్థం, అంతే కదా. సో అవన్నీ ఈ మూమెంట్స్ లేడీస్కి ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఏమైందంటే దే ఆల్వేస్ సే ఇట్ వాజ్ అంటే ఇప్పుడు మీకు నచ్చి నాకు నచ్చి అన్నది ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు. లేదు అప్పుడు అగ్రీ చేసింది, లేకపోతే అగ్రీ చేశారు, ఇప్పుడు నేను ఎక్స్‌ప్లాయిట్ చేశాను అంటున్నారు అన్నది. సో దాన్ని ఎవరు అది కరెక్ట్ చేయలేరు కదా. ఎవరు ఇప్పుడు ఆ మూమెంట్ లో ఎవరు ఉండరు కదా, సాక్షులు ఉండరు కదా. దాన్ని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు. సో ఇప్పుడు నచ్చి అన్నది ఒక పక్కన పెడితే, ఆ నచ్చడం ఫోర్స్ చేసింది అన్నది దాన్ని ఎలా చెప్పగలరు ఎవరన్నా కానీ. వీళ్ళు కరెక్టా చెప్పలేము, ఇటు మీ తరఫు నుంచి వైపు నుంచి వాళ్ళు కరెక్టా అని వాళ్ళు అంటారు, లేదు నేను కరెక్టే, నన్ను నచ్చానని చెప్పారు అంటారు. సో ఇది ఎలా ఉందంటే, వాళ్ళకి ఏంటంటే చెప్పలేదంటే మనకి ఈ రావేమో, ముందుకెళ్ళమేమో అన్న అవకాశాలు పోతాయేమో చిన్న వాళ్ళకి. వాళ్ళకి దే వాంట్ టు లివ్ ఆన్ దిస్ అన్నప్పుడు. సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ అనమాట. చాలా అందరూ అంత స్ట్రాంగ్గా దాన్ని డీల్ చేయలేరు. బికాస్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ప్రాస్పెక్ట్స్, కెరీర్. సో దట్ ఈస్ వేర్ నార్మల్గా చాలా మంది లొంగిపోవడం కానీ లేకపోతే లోబడిపోవడం కానీ అంతా ఇట్స్ ఎన్ అట్మాస్ఫియర్ కదండి. ఆల్ పీపుల్ మేక్ ద అట్మాస్ఫియర్, ఒకళ్ళ వల్ల అవ్వదు కదా. అబ్సల్యూట్లీ. అండ్ సినిమా ఇండస్ట్రీ ఇస్ సో గ్లామరస్. ఇందులోకి అంటే ఎట్లాగైనా రావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అవును, ఎంతో మంది. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది అని మాట్లాడుకుంటారు, కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. సో దట్ ఈస్ ద గ్లామర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ,
పిల్లలు, సంసారం, మళ్ళీ యువతల సినిమాలు, మీ ఎలా ఈ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, నాన్నగారు పోయినప్పటి నుంచి ఇట్స్ లైక్ అంటే అది వచ్చేసినట్టుంది. ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి. ఏది ఇప్పుడు ఒక చిన్న వాళ్ళకి ఫాదర్ పోవడం, చదువుకుంటున్న వాళ్ళకి అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చి అరే ఇలా అయిపోయింది అన్న పెద్ద దెబ్బ కంటే ఇంకేం ఉంటుంది చెప్పండి అసలు. సో ఆ టైంలోనే వీ కుడ్ ఫేస్ దాట్. ఇంకేది వచ్చినా కానీ జస్ట్ అంతకన్నా పెద్దది కాదు కదా, పెద్దది ఏముంటుంది. లూజింగ్ ది పేరెంట్ కన్నా ఫాదర్ మీరు అన్నట్టుగా అంత చిన్న వయసులో ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఏమీ తెలియదు, ఇంటికి వచ్చేటప్పటికి హీస్ నాట్ దేర్ అంటే యూ కాంట్ ఈవెన్ డైజెస్ట్ దాట్ ఫ్యాక్ట్. చాలా షాక్. అండ్ దెన్ వీ వర్ వెరీ క్లోజ్. సో మై ఫాదర్ వాజ్ వెరీ క్లోజ్ టు అస్ అండ్ మమ్మల్ని అమ్మ అమ్మ అని పిలిచి నాకు ఫాదర్ కి ఎక్కువ క్లోజ్. సో హీ వాజ్ అంటే లేరు అనేటప్పటికి మాకు చాలా టైం పట్టింది. అసలు ఏంటి ఈజ్ నాట్ దేరా, వస్తారా మళ్ళీ అన్నట్టు. అంటే ఇట్ వాజ్ లైక్ వెరీ ట్రామాటిక్ ఆ సిచ్యువేషన్. సో ఇంకా అంత ఫేస్ చేసి దాన్నే అంత స్ట్రాంగ్గా మేము హ్యాండిల్ చేసి టుడే వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ అంటే ఐఎమ్ నాట్ సూపర్ స్టారో లేకపోతే నేను పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకుని కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ మై కెరియర్ హెస్ ప్యాన్డ్ అవుట్. సో నాకు చాలా నాకు వచ్చిన సినిమాలు కానివ్వండి, ఆనంద్ హెస్ గివెన్ మీ లైఫ్. సో నేను చేసుకున్న సినిమాలు కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నాకేవి మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చిందండి. అవును, ఎలాంటి క్యారెక్టర్లు అయితే సత్యకృష్ణ గారిని పెట్టుకోవచ్చు, అవును, ఎలాంటివి రాసుకోవచ్చు లేకపోతే అన్నది ఒక మీకు ఒక మార్క్ సెట్ అయింది. అంటే మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఏడాదికి అవన్నీ పక్కన పెట్టండి, కానీ చేసిన మట్టుకు యూఆర్ కంఫర్టబుల్ అని. అంటే మీరు బాగా బిజీగా ఉన్నట్టేనండి ఇప్పుడు? ఈ మధ్య కొంచెం మళ్ళీ బాగా బిజీగా ఉన్నానండి. అంటే కరోనా టైం తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ అందరూ బిజీ అయ్యారు యాక్చువల్లీ. సో లాస్ట్ ఇయర్ వాజ్ లల్, కానీ బట్ అంటే లాస్ట్ ఇయర్ వాజ్ గుడ్. ఆ ముందు సంవత్సరం వాజ్ కరోనా తర్వాత చాలా విపరీతంగా కంటెంట్ వచ్చేసి కొంచెం డల్ అయింది. బట్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కొంచెం మంచి సబ్జెక్ట్స్ వచ్చినాయి. సో యా, ఐ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డిడ్. ఓకే. అంటే నార్మల్గా మీరు మధ్యలోని మెంటల్ కృష్ణ అన్న సినిమా చేశారు పోసారి కృష్ణమురళి. అదేంటి అసలు ఆ సినిమా ఎలా జరిగింది, ఎలా చేశారు మీరు? అంటే ఇలాగే ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను అడిగారు, నేను అనుకోవడం బట్టి వాళ్ళు క్యారెక్టర్కి అడిగినట్టున్నారు నన్ను. సో దాని తర్వాత లేదు లీడ్ చేస్తే బాగుంటుంది అని లీడ్ స్టోరీ చెప్పారు నాకు. స్టోరీ చెప్తే నేను ఇంకా ఐ జస్ట్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు దానివల్ల ఏమైనా మీకు ప్లస్ అయిందండి కెరీర్కి? నాకు కెరియర్కి ప్లస్ అయిందో లేదో యాక్చువల్లీ అంటే అప్పట్లో ఏమైంది అంటే వాట్ హ్యాపెన్ వాజ్, ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే లేదు ఇంకా క్యారెక్టర్స్ చేయదు, హీరోయినే చేస్తుంది. అండ్ మధ్యలో నేను కూడా ఎప్పుడో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను, ఐ వాంట్ టు డూ బిగ్ రోల్స్ అండ్ కొంచెం లీడ్ రోల్స్ లాగా చెయ్యాలి అని అనుకుంటున్నాను అని కూడా నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. సో దానివల్ల ఏమైందంటే క్యారెక్టర్స్ చాలా తగ్గిపోయినాయి అనమాట. పీపుల్ డిడ్ నాట్ ఆప్ట్ మీ ఫర్ డూయింగ్ అ క్యారెక్టర్. నేను అది చేసిన తర్వాత క్యారెక్టర్ చేస్తానేమో, ఐ డోంట్ నో వాట్ దే హ్యాడ్ ఇన్ దేర్ మైండ్. సో దాని తర్వాత కొంచెం దే వాజ్ అ ఫేజ్ వేర్ ఐ డెంట్ వర్క్ మచ్. తర్వాత మళ్ళీ స్లోగా మొదలైంది. ఓకే. సో స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా వచ్చినాయి నాకు. ఓకే. ఇప్పుడు చేస్తున్నారండి ఇప్పుడు అప్పుడులో కూడా వచ్చినాయి కొన్ని. అంటే అన్ని సార్లు అన్ని సినిమాలు నడవు కదండి. మంచి క్యారెక్టర్ చేసిన సినిమా సూపర్ హిట్ అయితే చాలా బాగుంటుంది, కానీ కొన్నిసార్లు మనం అంత కష్టపడి చేసినా కానీ కొన్ని అన్ని ప్లస్ కావు కదా. ఎగ్జాక్ట్లీ. అది ఎవరి చేతిలోనే ఉండదు కదండి. అది సినిమా ఫేట్ అన్నది ఎవరు నిర్ణయించగలరు? మీరు ఒక ఆర్టిస్ట్ గా మనం డైరెక్టర్ చెప్పింది లేకపోతే అక్కడ చెప్పింది చేసుకోవడం తప్పించి అంతవరకే. మీ వల్ల ప్రాబ్లం లేదు, సత్యకృష్ణన్ సినిమాలో పెట్టుకుంటే ఇబ్బందులు పెట్టదు, సావుగొట్టేది మనని అని అనిపించుకుంటే చాలు. అంతేనండి. సినిమాలు ఆడడం కొన్నిసార్లు అన్ని సినిమాలకి జడ్జ్మెంట్ చేయలేం కదండి. కొన్నిసార్లు మనకి వాళ్ళు చెప్పింది నచ్చుతుంది, కొన్నిసార్లు మనం జడ్జ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటాం, కొన్నిసార్లు చేయలేకపోతాం. సో దానివల్ల కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఓవర్కమ్ చేసుకొని ఇంకా నిలబడాలిగా ఇండస్ట్రీలో. ఎగ్జాక్ట్లీ. దానిలో డౌటే లేదు. అంటే మీకంటూ ఇలాంటి క్యారెక్టర్లు నేను చేస్తే బాగుంటుందన్న క్యారెక్టర్లు మైండ్లో ఏమైనా ఉన్నాయండి?
నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయి అని అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో కొన్ని చేశానండి. యాక్చువల్లీ కొన్ని ఇంకా రిలీజ్కి ఉన్నాయి ఆ సినిమాలు. ఓకే. అండ్ ఒక ఓటీటీలో ఒక చాలా మంచి క్యారెక్టర్ ఒకటి చేశాను. అంటే డిఫరెంట్, నేను చేసిన వాటి కంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. సో అవన్నీ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. అదేలేండి. అంటే మీరు నార్మల్గా ఏంటంటే మీరు ఎంత డిఫరెంట్ అనుకున్నా ఆ, ఒక మీ పర్సనాలిటీ కానీ లేకపోతే మీ లుక్, డొమెస్టిక్ లుక్ ఉంటుంది కదా, ఒక దాని సంసారపక్షమైన అనే దానివల్ల క్యారెక్టరైజేషన్స్ తాలూకా లిమిటేషన్స్ కూడా తగ్గిపోతాయి కదండి. అవును, అవును, 100%. బికాజ్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే లేదు ఆవిడ ఒక యూనో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పోర్ట్రే చేస్తే బాగుంటుంది అన్నది ఈ ఈ చిన్న చిన్నవి ఈ అంటే కొంచెం ఈ రగడ్ లుక్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ రావు అనమాట. సో వాళ్ళు దే డోంట్ అప్రోచ్ మీ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఐ లైక్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు దసరా సినిమా లాంటి సినిమా ఉందనుకోండి, ఆ రగ్గడ్ లొకేషన్స్, అది హూ విల్ నాట్ వాంట్ టు డూ దట్ అండి. అసలు అందరూ అందులో అలాంటి సినిమాలు చేయాలనుకుంటారు. అదే మాస్ స్లాంగ్. మీరు అలాగే హైదరాబాద్ పోరే కాబట్టి హైదరాబాద్ స్లాంగ్ చెప్పడం వచ్చినా మీకు? తెలంగాణ వరకు మేనేజ్ చేసేయగలను, మళ్ళీ శ్రీకాకుళం అవి అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అదేలేండి. అంటే ఈ మధ్య ఎక్కువ మీరు గమనిస్తే కనుక తెలంగాణ డైలెక్టే ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, హీరోలు కూడా చెప్తున్నారు. అవును, చెప్తున్నారు. అవును, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఇప్పుడు మన గుంటూరు కారంలో తనంత రాయలసీమ స్లాంగ్ చేయడం మహేష్ బాబు అలాగా మార్చుకుంటున్నారు. బట్ తెలంగాణ డైలెక్ట్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారు. సినిమాలు హిట్ కూడా దాని మీద అవుతుంది. సో మీరు అలాంటి క్యారెక్టర్లు అంటే కొంచెం నాటు మాస్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టమా? తప్పకుండా, ఎందుకు ఇష్టపడను. అదే అంటే మీరు అది రావట్లేదు బయటికి మీ వైపు నుంచి. అంటే నార్మల్ గా మిమ్మల్ని చూడగానే, కొంతమందిని చూడగానే ఒక ఫిక్స్డ్ లుక్ ఉంటుంది. సత్యకృష్ణ అనగానే ఒక అప్పర్ మిడిల్ క్లాసు లేకపోతే చిన్న అరిస్టికేట్ ఫ్యామిలీ, అందులో క్యారెక్టర్. యాక్చువల్లీ నేను చాలా చిన్న సినిమా ఇలాంటివి చేశాను. నన్ను యాక్చువల్లీ డల్ మేకప్ వేసుకొని చేయమన్నారు, కానీ బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ మూవీ. బట్ దెన్ ఐ రియలీ లైక్ ఆ మూవీ ఈజ్ అబౌట్ యునో ఒక చేపల బ్యాక్గ్రౌండ్, అంటే ఫిషర్మెన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అందులో ఒక తాగుబోతు మొగుడు ఎలాగా ఆ తాగుడికి బానిస అయ్యి సొంత ఫ్యామిలీలో పిల్లని చంపేసుకుంటాడు. అయ్యో. సో ఆ స్టోరీ, ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. నేను అతని వైఫ్ క్యారెక్టర్ అనమాట. చాలా చిన్నవాళ్ళు, అసలు వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అనమాట. బట్ దట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అలాంటి మూవీస్ చేస్తే ఒకలాగా యునో యూ ఫీల్ నైస్. అవును కదా. సో యునో టోటల్ గా అటైర్ మారిపోతుంది, మాట మారిపోతుంది, లొకేషన్ మారిపోతుంది. అవును. సో వీ కనెక్ట్ టు సచ్ మూవీస్ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద ఇంట్లో యునో ఒక కాఫీయో టీయో ఇవ్వడం కంటే ఐ ప్రిఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. సో అంటే ఒక ఆర్టిస్ట్ గా ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రేమ్ బ్యూటీ క్యారెక్టర్స్ అయిపోయినాయి, ఇంకా ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ దోస్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఇంకొంచెం నాకు ఏదైనా చేయగలిగే స్కోప్ ఉంది, నేను చేయగలిగేది ఉంది అన్న చేయాలని ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా, హీరోకైనా హీరోయిన్కైనా లేకపోతే వాట్ యు కాల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా కమెడియన్స్కైనా ఎవరికైనా కూడా రెండే రకాలు ఉంటాయండి, మాస్ అండ్ క్లాస్. అవును. ఇప్పుడు మాస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని డైలాగులు కూడా చెప్పవలసి వస్తుంది. అవును. మాసీ డైలాగులు కొంచెం డబుల్ మీనింగ్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకమైన ట్యాబు ఏదైనా ఉండొచ్చు డైలాగులు. వాటికి మీరు ప్రిపేర్డ్ అయినా? అంటే డబుల్ మీనింగ్ అంటే వాట్? అంటే నార్మల్ గా మాస్ డైలాగ్స్ కి, మాస్ ఓరియంటేషన్ కి వచ్చేసరికి ఒక అంటే ఎక్కువ మాస్ కి రీచ్ అయ్యే మాటలు అవి ఎక్కువ రాస్తారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమాకి అవి అవసరము అని అనుకునేవి. ఇప్పుడు వైవిజీ గారు పులుసు అని క్యారెక్టర్ చేశారు. చాలా మాస్ అయిపోయి ఆవిడ పేరు ఏకంగా పులుసు అయిపోయి వైవిజయ్ గారు కాదు పులుసు అనేవారు. పులుసు కూడా ఉంది సినిమాలోనని. అది నేను అనేది. అలాగే ఇప్పుడు జయలలిత గారు ఉన్నారంటే ఆవిడ బ్రహ్మాండమైన డాన్సర్, బట్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక 4-5 మంచి సినిమాలు చేశారు. తర్వాత మాస్ బోరింగ్ పాప అని పేరు వచ్చేసింది, బోరింగ్ పాప అని. అలాగనమాట నేను అన్నది. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్లకి మీరు విల్ యూ రియల్లీ అగ్రీ అంటే ఒకవేళ వస్తే? యా, వై నాట్. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు మీరు అన్న డబుల్ మీనింగ్ అంటే ఐ డోంట్ నో డబుల్ మీనింగ్ అంటే మీరు ఏ మీనింగ్లో అంటున్నారని. బట్ సినిమాకి ఆ డైలాగ్ పడితే, ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చేయగలదు, ఇది పడితే బాగుంటుంది, పండుతుంది అంటే తప్పకుండా చేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఆ భావం నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పలికించగలిగితే దానికంటే కావాల్సింది ఏముంటుంది ఇంకా?
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరన్నా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ యూనో ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా. చప్పట్లే కదా నీకు ఫుడ్. కడుపు నిండిపోతాయండి. ఎవరన్నా కానీ మీరు ఇది బాగా చేశారు అంటే ఫర్ అన్ ఆర్టిస్ట్ దట్ ఈస్ లైక్ దానికంటే మించిన సంతోషం ఏమి ఉండదు. ఏం లేదు, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అది, ఇంక దాన్ని మించింది ఏమి ఉండదు. మీరు దాని గురించే కదా ఇన్ని బాధలు ఇన్ ది సెన్స్ ఆ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి, సంతోషంగా చేసేస్తారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ అన్నా ఏదన్నా కానీ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సెట్ లో, బట్ దెన్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ అన్ని వానిష్ అయిపోతాయి, అన్ని ఎగ్జాక్ట్లీ, అన్ని మాయమైపోతాయి అక్కడ. ఒకసారి థియేటర్ లో సినిమా పడి అందరూ చప్పట్లు కొడుతుంటే ఎంత పెద్దవాళ్ళు అన్నవనండి ఎంత చిన్న వాళ్ళు అన్నవనండి అది చూసాం మన ఫేస్ అక్కడ కనబడింది అంటే ఆ 70 mm ఇట్స్ లైక్ యునో అదే సెట్ లో ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఏం గుర్తుండవు. అందరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, Cloud9 లోకి వెళ్ళిపోతారు. అవును అబ్సల్యూట్లీ. అదే ఇప్పుడు నార్మల్ గా మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ అని ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఇన్ ఎనీ లాంగ్వేజ్, హిందీ కావచ్చు తెలుగు కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ ఇలాగ నేను ఎదగాలి? చాలా మంది అండి ఇండస్ట్రీలో ఎంత లెజెండరీ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళ ఇంటర్వ్యూస్ కొంతమంది చూసి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి దే టాక్ సో బ్యూటిఫుల్లీ అండ్ దెన్ యూనో దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. వాళ్ళు ఒక సినిమా ఇప్పుడు ఆలియా భట్ ఉన్నారు, ఆ గంగూబాయ్ అన్న సినిమా అమ్మాయి ఏజ్కి ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు దట్ ఈస్ సో నైస్. అలాంటి అంటే అంత బాగా చేయగలిగి డైరెక్టర్ చేయించుకోవడం అన్నది పక్కన పెట్టిన అమ్మాయి కూడా అంత బాగా ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఎక్కువ తక్కువ అనిపించకుండా అంత బ్యూటిఫుల్ గా చేసింది. సో ఇంకా దీపికా పడుకోన్ ఆఫ్ కోర్స్ షీ ఇస్ లైక్ యునో అంటే ఇంకే అలాంటి వాళ్ళ గురించి ఎంత బాగా అవును అండ్ దే పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. ఎవ్రీ క్యారెక్టర్ లో వాళ్ళు అంత ఎఫర్ట్ వేసి ఈ క్యారెక్టర్లో మనం జీవించాలి అన్నది ఈ అంటే పాత వాళ్ళే కాదు కొత్త వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు యాక్చువల్లీ. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. అంటే జనరల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది దాని ప్రకారం యూఆర్ అన్ ఓపెన్ పర్సన్. అది మంచి ఎక్కడున్నా లేకపోతే ఇన్స్పిరేషన్ ఎక్కడున్నా యూ ఆల్వేస్ లవ్ టు టేక్ ఇట్. అవును అంతే కదండి. అదొకే. ఇప్పుడు మన నార్మల్గా శ్రీదేవి గారికి కొంతమంది ఇన్స్పిరేషను, కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ అనుష్క గారు బాగా ఇన్స్పిరేషను, రకరకాల క్యారెక్టర్లు. అలాగే మీకు ఆ సీనియర్ యాక్ట్రెసెస్ లో జయసుధ గారు, జయసుధ గారు ఇస్ లైక్ యునో అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అసలు రాదనిపిస్తుంది. అండ్ జయప్రద గారు వీళ్ళందరూ ఇంకా లెజెండరీ ఆర్టిస్టులు అండి. అసలు వాళ్ళ ఫేస్లో పలికింది ఒక 10% మన ఫేస్లో పలికింది అంటే చాలా గొప్ప అనిపిస్తుంది. అసలు కొన్ని సినిమాలు అంటే చెప్పలేము అంత అద్భుతంగా నటించిన సినిమాలు ఉన్నాయి. వాళ్ళు లాంగ్ కెరీర్స్, వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉండబట్టే అన్నాళ్ళు ఉన్నారండి. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఆవిడ చాలా యంగర్ డేస్ లోనే ఓల్డ్ గెటప్స్ చేసేసారు ఆవిడ. వాళ్ళిద్దరు అసలు ఫెంటాస్టిక్ ఆర్టిస్టులు అండి. అసలు ఎనీ టైమ్ ఐ లవ్ సీయింగ్ దేర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తారు అసలు అది. ఎగ్జాక్ట్లీ అంటే మొదటి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది, ఆ ఇన్స్టింక్ట్ ఉంది, ఆ క్యారెక్టర్లు కూడా అలాంటివి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు నార్మల్ గా హీరోయిన్స్ కి అంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే చేస్తున్నారు. ఇప్పుడు అదే కదా గంగూబాయి అన్నాను, అది తెలుగుకి సంబంధించి తెలుగులో అనుష్క గారు ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారండి. ఆవిడ మీద సినిమాలు ఇప్పుడు అరుంధతి కానివ్వండి, బాహుబలిలో కానివ్వండి, అవన్నీ ఇంకా ఆవిడ మీద నడిచిన సినిమాలే కదా. షీఈస్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అటు ఇటు మనకి ఒక అనుష్క గారే కనిపిస్తున్నారు చెప్పుకోవడానికి. లేదండి, దే ఇస్ లాట్ ఆఫ్ అంటే అనుష్క గారు డెఫినెట్ గా yes she is you know అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్స్ చేసిన ఆవిడ పర్సనాలిటీ కూడా అంత అద్భుతమైన పర్సనాలిటీ ఉంది. మంది హ్యావ్ దట్ టాలెంట్ ఇన్ దెమ్. నేను ఇప్పుడు కొన్ని కొత్త వాళ్ళని చూస్తున్నాను కదా, నేను ఈ మధ్య సేవ్ ద టైగర్స్ అని ఒకటి వెబ్ సిరీస్ చేశాను. అందులో కొత్త పిల్లలు వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారో అసలు నేను అనుకున్నాను అమ్మో నేను వెనకబడిపోయి ఉన్నాను అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి. అసలు
ఎంత ఎంత బాగా చేశారు మీరు, అది చూసారా సేవ్ ద టైగర్? చూసాను. అంద పిల్లలు ఎంత బాగా చేశారు అసలు. అవును, ఎవ్రీబడి హెస్ డన్ వెల్, ఎక్సీడింగ్లీ వెల్. అంటే ఇప్పుడు అంటే సినిమా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. సో ఇట్స్ లైక్ యూనో మనం ఒక్కళ్ళ దగ్గర ఆగిపోతే మన చుట్టూతో ఎంతమంది ఉన్నారో ఇలాగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్, అసలు ఎంత నేర్చుకోవచ్చో వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి అవకాశాలు రావడం అన్నది ఇంకా ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ ది గాడ్, ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు, ఫేట్ బట్టి నడవాల్సిందే. కానీ ఇప్పుడు నార్మల్గా మీరు ఒక కెరీర్గా దీన్ని తీసుకుని ఈ కెరీర్ని నిలబెట్టుకోవడం కోసం ఏదైనా సాక్రిఫైస్ అనిపిస్తుంటుందా మీకు, ఫ్యామిలీ లైఫ్ కానీ? ఎందుకంటే 100% దేర్ విల్ బి ఎ స్టేక్. అంటే సాక్రిఫైస్ అన్నది ఏమి ఉండదండి. మా అమ్మాయి కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, దేవ్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్. ఇట్స్ లైక్ యునో కొన్నిసార్లు ఎప్పుడన్నా కానీ పాప చాలా చిన్నప్పుడు మై హస్బెండ్ వుడ్ గెట్ వరిడ్ అండ్ మై ఇన్లాస్ వుడ్ గెట్ వరిడ్, మరి చాలా చిన్నది నువ్వు వదిలిపెట్టేసి అంతంత ఆనంద్కి మెయిన్ అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత దే రియలైజ్ దట్ నో షీ కెన్ డూ సంథింగ్ హియర్, మనం ఆపితే యునో ఇట్స్ నాట్ రైట్ అని దే ఆల్ సపోర్టెడ్. ఓకే. పాప చిన్నప్పుడు దే వర్ లిటిల్ వరిడ్ అండ్ మై డాటర్ కూడా పెరిగింది, పాప కూడా పెరిగింది అండ్ షీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. అమ్మ లేదు నువ్వు వెళ్ళి చెయ్యి అన్నది. నస ఉంటుంది, ఎలాగో నస పెడతానే ఉంటుంది. కానీ అయినా కానీ షీ సపోర్ట్స్ అ లాట్, మై మదర్ సపోర్ట్స్ అ లాట్. సో ఎవ్వరి మీ హస్బెండ్ మీ సినిమాలు చూసి మిమ్మల్ని బాగా రేట్ చేస్తారా, అప్రిషియేట్ చేస్తారా? క్రిటిసైజ్ చేస్తాడు. అంటే అప్రిషియేట్ చేసే లేదు, ఇలా చేస్తుంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు చేసావు అని చేస్తూ ఉంటాడు. బట్ దెన్ దట్స్ ఆల్ ఫన్ అండి, నాట్ సీరియస్ గా యునో హీ డజంట్ గివ్ ఒపీనియన్స్. నేను ఇలా చేయాల్సింది, ఇంకా మంచి క్యారెక్టర్లు చెయ్యి, బాగా నువ్వు నిన్ను ప్రమోట్ చేసుకో అని హీ కీప్స్ ఎంకరేజింగ్. అంతే. అది అసలు మీకు సెల్ఫ్ ప్రమోషన్ రాదు కదా, అసలు ఇంటర్వ్యూ అంటేనే మీరు పారిపోతారా అక్కడెక్కడికో? అంటే నేను చాలా కాన్షియస్ అయిపోతాను కొన్నిటికి, యూనో ఏం మాట్లాడాలి, కాంట్రవర్సీ అని కాదు. అంటే ఏమో మరి మీరే అడగాలి. కాంట్రవర్సీలు ఏం లేవు, కానీ ఇప్పుడు ఏదైనా ఉంటే కదా, ఇప్పుడు మీరు ఎవరినో కొట్టారు లేకపోతే ఎవరినో తిట్టారు అంటే అంత అవసరం ఉండదేమో అనిపిస్తుంది అండి లైఫ్లో. ఎప్పుడన్నా కానీ మనం ఎవరినన్నా తిట్టే అవసరం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడే అవసరం నాకు ఇష్టం ఉండదు అలాంటిది. అంటే నేను అందరు నేను చేసిన కో స్టార్స్ కానివ్వండి, నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ వెరీ నైస్ టు మీ, దే ఆల్ టాక్ టు మీ వెరీ నైస్. సో వాళ్ళ గురించి నేనేం మంచిగా మాట్లాడగలను. అంతే. సో వెన్ యూ హ్యావ్ సమ్ కార్డియల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళతో మీరు అందరితోనే అదే మెయింటైన్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. అంటే ఎవరితోని మీకు ఏ రకమైన ప్రాబ్లం రాలేదు కదండి, వస్తే కాంట్రవర్సీలు ఉంటాయి. అండ్ ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాన్ని ఎలాగా డీల్ చేసుకుంటాము అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికన్నా నేను కొన్ని నచ్చని ఉంటాయి లేకపోతే ఇలా అంటారు, కానీ మనం దాన్ని హ్యాండిల్ చేసుకుంటాం. ఓకే ఇలాగా, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేమంటే అక్కడ నుంచి దూరం ఉంటాం. అంతే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ యునో స్టెప్పింగ్ అవుట్. అదే నాకు ఐ డోంట్ లైక్ యునో మెయిన్లో కన్నా కానీ యుద్ధ భూమిలో నిలబడరు మీరు, బయటికి పారిపోతారు. అంటే నాకు యుద్ధం నేను కొంతమందితోనే చేయగలను, ఎందుకంటే నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానో అవతల మనిషి అర్థం చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయగలను, కానీ అందరితో యుద్ధం చేయలేదు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారో అవతల వాడికి అర్థమైంది అనుకోండి, ఇంక వాడు మీ యుద్ధాన్ని స్వీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు, వెల్కమ్ చేసిన చెయ్యొద్దు అంటాడు, ఆయన ఇస్తాడు కత్తి కావాలంటే తీసుకో. సో అంటే ఎప్పుడైనా ఏదైనా పాయింట్ ఉంది, అవతల మనిషి మన పాయింట్ అర్థం చేసుకుంటారు, లేకపోతే ఇది దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఫైట్. దెన్ యునో గెట్ ఫైట్ అంటే ఆర్గ్యుమెంట్ ఆర్ మేబీ అ డిస్కషన్ ఆర్ వాట్ ఎవర్. లేదు మనం అసలు ఇక్కడ ఎంత చెప్పినా కానీ మనకి యునో మనం అప్పుడు అలాంటి దాంట్లో నేను అసలు యునో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. వెరీ నైస్. ఇప్పుడు మీరు పైగా ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాలోని చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారని, శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ అదేని చదలవాడి శ్రీనివాసరావు చెప్తున్నాడు. ఆయన వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఆయన దగ్గర వర్క్ చేయడం, ఆయన ఈ ఆపర్చునిటీ రావడమే చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. సో ఆయన అంటే ఈ క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది నాకు అసలు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ నేను మొదలుపెట్టినప్పుడు నాకు తెలియదు. సో రోజు రోజు చేస్తున్న కొద్దీ ఇది చాలా ఏంటో చాలా పవర్ఫుల్గా అయిపోతుంది, ఏంటిది సార్ ఇలా అయిపోతుంది అని చాలా భయపడేదాన్ని.
కొన్ని డైలాగ్స్ అసలు అంటే ఎలా ఏ రేంజ్లో తిట్టాలి అంటే ఈ ఇదేంటి థియేటర్ అంతా ఇదైపోవాలన్నమాట, మన్ని తిట్టిందా అన్న ఫీలింగ్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి కొన్ని మన కానీ పొరపాటున మన్ను తిడుతోందా అని. అన్నట్టు, అంటే అంత పవర్ఫుల్గా అంత ఇంపాక్ట్తో చెప్పాల్సిన డైలాగ్స్ ఉన్నాయన్నమాట, విచ్ హ్యావ్ నెవర్ డన్. నేను అసలు ఎప్పుడు అలాంటి డైలాగ్స్ చెప్పడం కానీ నేను అలాంటి క్యారెక్టర్స్ చేయడం కానీ అవ్వలేదు. సో నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ అయిపోయాను, హెసిటేట్ చేశాను అనమాట, సరే ఇది నేను చెప్పలేకపోవచ్చేమో, నా వల్ల కాదు అని. ఆయన డైలాగ్ నాతో పాటు కూర్చొని రిపీట్ చేసి చెప్పు అనేవాళ్ళు. ఆయనకు నో చెప్పడం అన్నది మీకు తెలుసు కష్టమైన పని. ఆయన ఫిక్స్ అయ్యారంటే ఒకసారి ఇంకా. అవును అవును. సో అది అలాగని ఆయన దగ్గరుండి అందరితోటి అలా ప్రతి క్యారెక్టర్ చేయించుకున్నారండి ఆ సినిమాలో. ఓకే, అంటే నేను నిన్న ఐ వాజ్ రియల్లీ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ ఇది ఒరిజినల్గా అయితే. అంటే ఇప్పుడు నా ఒక్క క్యారెక్టరే కాదండి, యాక్చువల్లీ ఈ సినిమా ఆయన విజన్, ఈ సినిమా యాక్చువల్లీ ఆయన ఆ కథ అనుకున్నది, ఈ కంటెంట్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళందరూ అంటే మేము చేయాల్సింది అని అనుకునే టైప్లో వచ్చిందనమాట సినిమా. నా అభిప్రాయం అది. సో ఐ ఫెల్ట్ ఇట్. సో ఇలాంటి ఇంత మంచి కంటెంట్, యాక్చువల్లీ దిస్ అ వెరీ కనెక్టింగ్ కంటెంట్ అనమాట. ఎవరన్నా కానీ ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మాయి ఇద్దరు అనాథల్ని ఎలాగ తల్లి పాత్ర తీసుకొని పోషించింది అండ్ వాళ్ళని ఒక ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తుల్ని ఎలా చేసింది అన్నది. సో ఎవరికన్నా ఏ మనిషికన్నా కానీ అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతన్నా అచీవ్ చేసుకోగలరు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏ మనిషిలో శక్తి తక్కువ ఉండదు, ఏ మనిషిలో వాళ్ళు చెయ్యొద్దు అనుకోరు, వాళ్ళు చెయ్యాలన్న తపన ఉంటుంది, కానీ అదొక ఫోర్స్ హ్యాస్ టు పుష్ దెమ్. ఈ ఫోర్స్ అన్నది ఈ అమ్మాయి సాక్షాత్తు దేవుడు వాళ్ళకి. దేవుడు వాళ్ళ అమ్మని మళ్ళీ ఇంకొక మనిషి రూపంలో పుట్టించాడు అనమాట. సో ఈ అమ్మాయి వాళ్ళని మోటివేట్ చేసింది అన్న సినిమా ఎవరికన్నా కానీ నాకు ఇలాంటి మనిషి ఉంటే ఎంత బాగుండు. నేను ఆవిడ మొత్తం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి, తన లైఫ్ సాక్రిఫైస్ చిన్న యంగ్ ఏజ్లో తన లైఫ్ ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఎవరుంటారండి అలాగే ఈ మధ్యకాలంలో మన కోసం అంత అన్నీ గివప్ చేసి చెయ్యాలి అని అనుకునే వాళ్ళు మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ నేను చూశాను అలాంటి మనుషుల్ని. సో ఐ నో వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ హీస్ టేకెన్ అండ్ హోప్ఫుల్లీ ఆ సినిమా చాలా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. నాకనే కాదు అందరికీ. నేను అన్నాను కదా, అందరికీ బ్రేక్ రావాలని రికార్డ్ బ్రేక్ అని పెట్టారు. అవును, ఏమో చెప్పలేము, కొన్ని సినిమాలు బిచ్చగడ్డ ఆడుతుందని ఎవరైనా అనుకున్నారండి. ఊహించలేదు కూడా, టైటిల్కే ఊహించలేదు అసలు అతను ఎవడో ఆ సినిమా ఏంటో, దానిలో పాపులర్ స్టార్స్ కూడా లేరు. రజనీకాంత్ గారు ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, అంటే వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళతో సినిమా వచ్చి. వాట్ ఐ బిలీవ్ అండి, పాపులారిటీ అన్నది పక్కన పెడితే, స్టార్స్ ఇదంతా పక్కన పెడితే, ఆ సినిమా కంటెంట్ బాగుంది, మనుషులకి ఇప్పుడు రెగ్యులర్ పీపుల్ కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు చూస్తున్నారు అలా. అదే కంటెంట్ నే ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మొదటి నుంచి ఉందండి. అలాగే మాస్ ఇమేజెస్, ఇమేజ్ ఉన్న స్టార్డమ్స్ అవన్నీ ఓకే, అవన్నీ ఎప్పుడు పే చేస్తాయి. బట్ ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అనుకోకుండా హిస్టారికల్ రిజల్ట్ ఇస్తాయి. ఎవరు ఊహించరు అసలు ఇలా జరుగుతుందని. నేను నిన్న కూడా మీతో అన్న, బేబీ సినిమా అసలు హూ ఎక్స్పెక్టెడ్ ఇట్ 100 crore క్లబ్ లోకి వెళ్ళింది. అంటే ఈ ప్రెసెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయన్న దాని మీద అతను డైరెక్టర్ సాయి రాజేష్ చేయడం, అది అంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఏమో రేపు అలాగే రికార్డ్ బ్రేక్ ఆడితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. అందులో అన్నిట్లోని చిరంజీవి గారే ఉండరు, అన్నిట్లోని రజనీకాంత్ గారే ఉండడు. కొత్త కుర్రాళ్ళు అంత సెటప్ స్టార్ట్ అయింది కాబట్టి విల్ సీ హౌ విల్ ఇట్ వర్కౌట్. అండ్ వి విష్ యూ అండి మంచి మంచి క్యారెక్టర్లు మీరు ఇంకా చేసి మీ కెరీర్ని బాగా ఎన్హాన్స్ చేసుకుని, మీ హస్బెండ్ చెప్పినట్టుగా మీ ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్ మీరు చేసుకుని. కాదు, ఫోన్లు చేసి చాలా మంది మాట్లాడుకుంటారు, మాకు మంచి క్యారెక్టర్ రాయించండి, మంచి క్యారెక్టర్ ఇవ్వండి మాకు అని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. ఇట్స్ ఆల్ ఏ ఫ్యామిలీ కదా, అడిగింది అమ్మాయినే పెట్టదంటారు కదా. అలాంటివి మీరు ఏమైనా చేస్తారా?
లేదండి, నాకు చాలా మొహమాటంగా ఉంటుంది. అలా నాకు ఫోన్ చేసి మరీ నాకు చాలా బాగా పరిచయం ఉన్న వాళ్ళని కూడా నేను ఏదో ఒకసారి ఏదో మాట వరుసగా అడుగుతాను కానీ బట్ నాకు అంటే చేద్దామండి అంటాను కానీ బట్ అడిగి నాకు క్యారెక్టర్ ఇవ్వండి మీ సినిమాలో అన్నది అడగలేరు మీరు. అడగలేను. గొప్ప నాకు మొహమాటం మీకు. మొహమాటం. వాళ్ళు ఇవ్వాలని ఉంటుంది కానీ నేను అడగలేను. అది అది మాత్రం యూ హ్యావ్ టు స్టాప్ డూయింగ్. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అనేది రెగ్యులర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్, రెగ్యులర్ ఎక్స్చేంజ్, కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ నీడ్స్ అండ్ నెసెసిటీస్, ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఒక జీవనదిలా ప్రవహిస్తుంటాయి. ఇక్కడ ఏ పూట ఆగవు, ఏ గంట ఆగవు. ఎవరు మోటివేషన్లో వాళ్ళు ఉంటారు, ఎవరి అవసరాలు. ఇట్స్ ఆల్ కెరీర్ కదండి. ఇప్పుడు ఇంట్లో బ్యాంక్ ఉద్యోగం కాదుగా, ఉదయం 10 గంటలకు వెళ్ళి వచ్చేసి సాయంత్రం 6 గంటలకు వచ్చేయడానికి. ఇట్ చేంజెస్. ఒక సినిమా, ఒక డెసిషన్, ఒక వర్డ్, ఒక ప్రామిస్. నాకేంటంటే ఉత్తి ఆర్టిస్ట్ గానే కాదు, సినిమా ఫీల్డ్ లో ఇంకా ఏదైనా చెయ్యాలి ఏముందండి చేయడానికి? ఇది ఉంది. డైరెక్టర్ అవుతారా? డైరెక్టర్ ఇప్పుడే అవ్వలేకపోవచ్చండి, అంత డైరెక్షన్ అంత టాలెంట్ లేదు ప్రస్తుతానికి. బట్ డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యాను అండ్ ప్రొడక్షన్లో కూడా ఎంటర్ అయ్యాను. చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాను ఇప్పుడు. సో అది కూడా నాకు చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. ప్రొడక్షన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ థియేట్రికల్స్ అనండి, లేకపోతే ఓటీటీకి వాటి ఏదన్నా అండి, ఏదైనా. అవును, మీరు నాతో లాగుడు కూడా అన్నారు ఏదో ప్లానింగ్ లో ఉన్నాను నేను అని. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి? అంటే ఒక సినిమా ఆల్రెడీ నేను చేశానండి, అది వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అదే ఇప్పుడు మన సునీత సన్ సినిమా. అవును, అది వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి మొదలు పెట్టబోతున్నాను, అంటే ఇంకా ప్రాసెస్లో ఉంది అది. వెరీ నైస్, వెరీ నైస్. మీరు డైరెక్షన్ కూడా ఇప్పుడు, ఎందుకంటే అందరూ విమెన్ డైరెక్టర్స్ కూడా దే ఆర్ కమింగ్. అవును, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. దే ఆర్ డూయింగ్ వెల్. ఏమో వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ అన్నది ఇప్పుడే చెప్పలేం కానీ. అవును, అంటే డైరెక్షన్ లేదులేండి ప్రస్తుతానికి అయితే, నాకు ఇది లేదు. సో ఒక యాక్టింగ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఇటు పక్కకు వస్తున్నారు. నైస్ అండి. మీరు విష్ యూ, ఐ డ్రీమ్ విషెస్ యూ a very big success in all your future endeavors and landmarks and milestones for you. థ్యాంక్ యూ. మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు. సో ఐఎమ్ లైక్ హ్యాపీ, నాకు ఏ ప్రెషర్ లేకుండా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీలాంటి ఒక సోబర్ ఫిగర్స్ ఉన్నారనుకోండి, సోబర్ పర్సనాలిటీస్, వాటిలో ఆడియన్స్కి ఏం కావాలి, వ్యూవర్స్కి ఏం కావాలని చెప్పించాలి. కానీ వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం వల్ల దట్ ఇంటర్వ్యూ డస్ నాట్ సౌండ్ ఇంట్రెస్టింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు మామూలు జనరల్గా మా ఐ డ్రీమ్ అనగానే మాకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్లోనే ఉంటాయి మా ఇంటర్వ్యూలు తప్పితే వీ డోంట్ ట్రై ఫర్ ఇలా మాట్లాడిస్తే వ్యూస్ వస్తాయి ఎక్కువ కాబట్టి మనం అలా మాట్లాడించాలి, రెచ్చగొట్టాలి. ఇంటర్వ్యూ అబౌట్ దేర్ లైఫ్ అండ్ యు నో ఇట్స్ జర్నీ. అవును, ఇట్స్ జర్నీ. ఇప్పుడు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ సీయింగ్ దట్ అండి. ఈ మధ్య మా మమ్మీ కూర్చొని యాక్చువల్గా ఇంటర్వ్యూస్ చూసి, నీకు తెలుసా ఆవిడ సో అండ్ సో, నీకు తెలుసా ఆయన సో అండ్ సో అని, నాకు మా మమ్మీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ మధ్య. అదే చెప్తున్నాను, అందుకే మీ జర్నీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. దాంట్లో మీ లోస్, హైస్. అబ్సల్యూట్లీ అండి. ఎవరన్నా మనం ఇలా ఫేస్ తెలిసినా కానీ అరే వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారా అన్నది. ఇప్పుడు మేము ఐ డ్రీమ్ ఆల్వేస్ ట్రైస్ ఫర్ దట్ అండ్ టు షోకేస్ వీళ్ళ జీవితంలో ఏముంది, వాళ్ళు ఎలాగ నడిచి వచ్చారు, ఎలాగ పరిగెత్తారు, ఎలా పడిపోయారు, మళ్ళీ ఎలా లేచారు. ఇట్స్ ఆల్ జనరల్ లైఫ్లో ఉండవు కదండి ఇవన్నీ, ఇక్కడ మన సినిమా జీవితాల్లోనే ఉంటాయి. సో దట్ వే మీరు మాత్రం యూ హ్యావ్ రియల్లీ ప్రెజెంటెడ్ ఏ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ యువర్స్. చక్కగా అసలు చిన్నప్పటి నుంచే జరిగినవన్నీ చెప్పుకుంటూ వచ్చారు చాలా ఓపికగా. థ్యాంక్ యూ. మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ మీ ఇంటర్వ్యూ బాగా ఎంజాయ్ చేస్తారు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వి విష్ యూ, మా వ్యూవర్స్, మా ఐ డ్రీమ్, నా తరఫున, మా మొత్తం స్టాఫ్ తరఫున వీఆర్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సత్యకృష్ణ గారు, ద బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, ఆడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ డొమెస్టిక్ సంసారపక్షమైన పాత్రల నుంచి ఏమో రేపు ఏ రకమైన మాస్ పాత్రలోకి వెళ్తారో, రే అని తిట్టే పాత్రలోకి వెళ్తారో ఏంటో మనం ఇప్పుడే టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. బట్ రికార్డ్ బ్రేక్ సినిమాలో మాత్రం ఊర్వశి శారద గారు చేయవలసిన లాంటి ఒక క్యారెక్టర్. ప్లీజ్ ఎందుకు మీ డైరెక్టర్ గారే చెప్పారు ఆ మాట. మీరు నా పర్సనల్ ఇంటర్వ్యూలో అంత పెద్ద మాట అనకండి, ఏదో దేవుడి దయ వల్ల. కాదు సత్యకృష్ణ గారు, మీ డైరెక్టర్ గారు నిన్న ఓపెన్ గా మీడియా ముందు చెప్పారు, ఆవిడ చేయాల్సిన క్యారెక్టర్ సత్యకృష్ణ చేత నేను చేయింపిస్తున్నాను,
నాకు కాన్ఫిడెంట్. మంచి క్యారెక్టర్ చేయిస్తున్నానని చెప్పండి అండి, ఎందుకంటే ఆవిడ చేయాల్సిన అయితే సరేనండి, ఓరోస్ శారద గారి క్యారెక్టర్ కాదు, ఆవిడ సత్యకృష్ణ గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. అది ఓరోస్ శారద గారు చేస్తే అలా ఉంటుందని ఇంకా ఊహించుకొని బాగుండేది, ఇంకా అని బాగుండేది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఫీలింగ్ అది. కాబట్టి మనం మన సత్యకృష్ణ గారు ఆ స్థాయికి వెళ్ళాలని మనం కోరుకుందాం. దానికైతే అభ్యంతరం లేదు కదా మీకు? దానికి అభ్యంతరం లేదు. సో మనం ఆ స్థాయికి ఆవిడ వెళ్ళాలని మనం 100% మనం ఆశించాలి, అభిలషించాలి, ఆకాంక్షించాలి. సో లెట్ us wish her all the very best. థ్యాంక్ యూ సత్యకృష్ణ గారు. Thank you so much. It was nice coming here, iDreams ki, and you made me feel really relaxed, and hopefully ఇంకా నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానో దాని ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం. 100%. You're always welcome. This is Thank you. your homeland అనుకోండి ఇది. Thank you so much. Thank you. Thank you. This is end up.